ఎందుకు మీరు కెమెరా ముందుకు రాగానే కొంచెం ఇట్లా పక్కకు జరపడము, అంతకన్నా ముందు సదురుకోవడము టైం ఉండదా? దాంట్లో కూడా తొందరపాటు ఉంటుందా మీకు? మరి ఎందుకు డైరెక్ట్ వచ్చి చేసేసి అయిపోతుంది కదా? నాకు తెలిసి ఈ ఏపీ తెలంగాణలో మీ వీడియోలు చూసి పడుకునే వాళ్ళే మోస్ట్లీ ఎక్కువ ఉంటారేమో. బాయ్ ఫ్రెండ్ లేడని నా క్వశ్చన్స్కి ఆన్సర్ సరిగ్గా ఇవ్వట్లేదు అనుకుంటా. లేదంటే ఎట్లుంటుంది తెలుసు కదా సార్, మీరు చాలా డీసెంట్. అసలు నేను అదే షాక్ అవుతున్నాను. ఎందుకంటే ఏంది ఇంత మంచి అమ్మాయిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలలో ఇట్లా బ్యాడ్ చేస్తున్నారు ఏందని నేను చాలా అసలు నాకు నిద్ర పట్టట్లేదు. ఈ మధ్య ఒక 2-3 ఇంటర్వ్యూలు అయిన తర్వాత ప్లస్ మైనస్ ఏందనేది తెలుసుకొని ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్నారేమో అనుకుంటున్నాను. మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే రిసీవ్ చేసుకోరు కదా? మీరు అనొచ్చు, ఎవరినైనా ఎంత పెద్ద మాట అయినా ఎవరినైనా అనొచ్చు. ఒకసారి ఓల్డ్ సిటీకి వచ్చి చూస్తే మార్నింగ్ లేస్తే ఇవే ఉంటాయి అందరూ. ఏంటి ఇట్లా? మీరు ఎట్లా అంటే ఊసరవెల్లి టైప్ మీరు. మీరే అనాలి. ఎందుకు అంత యాటిట్యూడ్ స్వీటీకి? నాకు యాటిట్యూడ్ ఉందా? నిజం చెప్పండి. ఘోరంగా ఉంది. మీరు చెప్పేటి అని నమ్ముతున్నామని అలా కవర్ చేసుకొని చెప్తున్నారా ఏంటి అసలు? నాకు అర్థం. నా క్వశ్చన్స్కి ఆన్సర్ సరిగ్గా ఇవ్వట్లేదని. ఎంతమంది బాయ్స్ని ఎంబడి పడ్డారంటే స్కిప్ చేసేసారు. ఈ టాపిక్ వేస్ట్. మీరు ఇంతమందిని ట్రోల్ చేశారు కదా, ఈ పర్సన్ వేస్ట్ గా ట్రోల్ చేసినా ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? ఎవరి విషయంలో? ట్రోల్ చేసింది కూడా గుర్తులేదు. ఊసరవెల్లికి ఏడో గుర్తుంటాయి. పొద్దున్న లేవగానే నా హైలైట్ ఏంటంటే మీరు ఇంటర్వ్యూలో ఇంత పద్ధతిగా రెడీ అవ్వడం అసలు నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు మెచ్యూరిటీ క్యాండిడేటే కదా, అంటే బాగా ఇన్స్టాల్ చేసినట్టు యాక్టింగ్ చేస్తున్నారు ఇంటర్వ్యూలో కూడా. ఫేమ్ అవ్వాలని ఇట్లా చేస్తున్నారా? కొంచెం ఇంత పర్ఫెక్ట్గా పోతుందని నేను అనుకోలేదు. మీరు మాట్లాడేదానికి నాకు అసలు నచ్చట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో కాల్ మాట్లాడేటప్పుడు చింటుగాని ఫ్లడ్ చేద్దామని అనుకున్నాం. దట్ ఇంటర్వ్యూ ఈస్ కంప్లీట్లీ అ స్క్రిప్టెడ్ వన్. స్వాగ్ గర్ల్కి చాలా బల్ప్ అంటే ఏమంటారు? నీకు పైసా పిచ్చి ఎక్కువ. హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈరోజు మనం ఎవరితో ఉన్నామంటే ఆమె గురించి ఇంట్రడక్షన్ అసలు అవసరమే లేదు. ఎందుకంటే 2 రాష్ట్రాలు కావచ్చు మొత్తం అల్లాడిస్తుంది, యూత్ మొత్తాన్ని గడగడలాడిస్తుంది. ఎందుకంటే గడగడలంటే రౌడీ షీటర్ అట్లా ఏమనుకోకండి. ఎందుకంటే ఆమె ఫోటోలు కావచ్చు, ఆమె వీడియో చూసిరంటే నైట్ పడుకోవాలనుకుంటే ఆమె వీడియో చూడాల్సిందే. ఒకసారి అసలు ఏంటి, అసలు ఆ దారిలో వెళ్ళడానికి కారణం ఏంటి ఒకసారి ఆమె మాటల్లో తెలుసుకుందాం. హాయ్ మా, నమస్తే. హాయ్. సూపర్. మీరు ముందున్నారు కదా, సూపర్గా ఉంటారు. ఓకే, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? ఓకే ఓకే, ఫైన్. మొత్తం అల్చల్ చేస్తున్నారుగా మొత్తం ఇండియా మొత్తం. స్వాగ్ గర్ల్ మొత్తం ఎవరు, ఏ యాంకర్స్ కావచ్చు, ఏ అబ్బాయిలు కావచ్చు, మొత్తం మీ భ్రమలో బతుకుతున్నట్టున్నారు. మీకు అట్లా అనిపిస్తుందా? ఎస్, ఎందుకంటే నాకు ఎన్ని కాల్స్ వచ్చినాయో మీ ఇంటర్వ్యూ చేస్తున్నాను అందులో. ఓకే, అసలు చాలా కాల్స్ వచ్చినాయి. అన్న టైమింగ్ చెప్పు, మేము వచ్చి మీట్ అవుతాము. చెప్పలేరుగా. థ్యాంక్ యూ. అసలు ఏంటి మీ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ అట్లా ఏం లేదు. బేసిక్ ఒకటి ఏంటంటే, మన ఏరియా, మన ఓల్డ్ సిటీలో ఏ అమ్మాయి ఇట్లా బూతులు డైరెక్ట్ వచ్చి కెమెరా ముందు మాట్లాడలేదు కదా. అది చేసినందుకు కొంచెం హైప్ వచ్చింది, కానీ ఇంకంతకు మించి ఏం లేదు. చేసినందుకు హైప్ వచ్చిందా? హైప్ రావాలని చేశారా? హైప్ రావాలని అయితే కాదు, ఓవరాల్గా. బికాజ్ అసలు నాకు ఇప్పటివరకు ఇన్స్టా లేదు. నాకు ఇన్స్టా వచ్చిందే మార్చ్లో. నేను ఇన్స్టా డౌన్లోడ్ చేసింది మార్చ్లో. అది బేసిక్గా సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి నేను మా సిస్టర్ కూర్చొని చేసిన, అది ఒక్కటి అంతే. నాకు బాయ్ ఫ్రెండ్ లేడంటే నమ్ముతారా? నమ్మచ్చా? నమ్మొచ్చు. బాయ్ ఫ్రెండ్ లేడు అంటే నమ్మరు. మ్యాక్స్ నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. బాయ్స్ ఉన్నారు కదా అసలు. బాయ్స్ లేరు, ఫ్రెండ్స్ లేరు, గర్ల్స్ లేరు, ఫ్రెండ్స్ లేరు. ఎందుకు? మీరు ఏమైనా తేడానా? నేను మొత్తం ఇంట్లో వాళ్ళతో కూర్చోవడం, ఇంట్లో వాళ్ళ ల్యాప్ పైన పడుకోవడం, వాళ్ళు తినిపించే వరకు నేను తినకపోవడం, నా ఫోన్స్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే కూడా మా మమ్మీ చూసి తీసుకొని వెళ్ళి పెట్టడం, ఆ సిచ్యువేషన్ నాది. నా మొత్తం హోమ్లీ నేచర్ అంతే. ఆ ఫ్రీడమ్ వల్ల నాకు ఇవాళ ఒక బాయ్ ఫ్రెండ్ లేడు. అది మంచిగా జరిగింది కదా. లేదు, బాయ్ ఫ్రెండ్ లేడు అనే పదం మీరు చెప్పుకోవడం కాదు కదా. అంటే ఉన్నారా లేరా మీరు స్కూల్ నుంచి? ఈ స్కూల్ అయితే ఇంకా లైట్. నేను బ్యాక్ బెంచర్, పడుకోవడం, ఆలోచించడం, స్టమక్ పెయిన్ అని వెళ్ళిపోవడం,
అప్పటి నుంచి ఉంది మీ దగ్గర ఈ కళాకారుల ఆబ్వియస్ గా యాక్టింగ్. అందరు చేస్తారు అది, నేనే కాదు. గేట్ దగ్గర పోగా స్టమక్ పైన డైరెక్ట్ స్టాఫ్ రూమ్ దగ్గర పోయి ఐ వాంట్ టు టేక్ లీవ్ అంతే. బాయ్ ఫ్రెండ్స్ అన్నది అయితే వేస్ట్. మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను ఈ వరల్డ్లో నేను అందగతిని, నేను చాలా అందంగా ఉంటా, ఇట్లా ఏమైనా ఫీల్ అవుతారా? కళలు ఏమన్నా వచ్చి ఎవరైనా చెప్పడం నా కావచ్చు? కళలు అయితే ఇట్లాంటివి ఏం రావు. నా కళలన్నీ భయం కళలే వస్తాయి. అంటే ఎట్లా? ఏదో ఏదో చూసినాం, నా ముందు నుంచి ఏదో పోయింది. ఓకే. ఏమనిపిస్తుంది అప్పుడు? ఎందుకేమనిపిస్తుంది, లేచిన తర్వాత మొత్తమే మర్చిపోతాం కదా. ఎవరు ఇంతవరకు మీ లైఫ్లో ఒక్క అబ్బాయి కూడా మీ కల్లోకి రాలేదా? ఏ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే బాగుంటుందేమో. కళ్ళలోకి ఒక్క అబ్బాయి ఎందుకు వస్తారు? హీరోస్ వస్తారు, అద్దె అడగాలి కదా మీరు. ఏ హీరోయిన్ వచ్చిండ్రా అని అడగాలి. ఆ రేంజ్ ఉందా మీకు? ఎందుకు ఇంటి పక్కన ఎవరైతే గర్ల్స్ బాయ్స్ ఉంటారో వాళ్ళ హీరోయిన్స్ కళ్ళలోకి వస్తారని చెప్తారు. కానీ మీరు ప్రత్యేకంగా ఏ బాయ్ అయినా అంటే ఏ బాయ్ అయినా రావాలి. నేను చెప్తున్నా, ఒక బాయ్ ఎవరైనా బాయ్స్ మీకు కళలో రాలేరా అంటే వాళ్ళ గురించి తెలియదు, వాళ్ళు ఎందుకు వస్తారు కళలో? అసలు మీరు బాయ్స్ని చూడరు, అసలు చూపియరు కూడా. బాయ్స్ అయితే నాకు నిజంగా ఏం లేదు. బికాజ్ ఆ ఓల్డ్ సిటీలో బాయ్స్ అంటేనే కొంచెం నేను ఇట్లా అసలు మీరు చాలా భయపడతారు. అవును తెలిసింది. భయం కాదు, వాళ్ళు నన్ను చూసి భయపడతారు. కానీ అసలు మీరు ఇంకోటి ఇంటికి వెళ్తుంటే కూడా కిందికి తలకాయ పైకి ఎత్తారంట కదా, అంత డీసెంట్ అంతగా? నేను నిజం చెప్పాలా, నేను జిమ్ నుంచి ఇంటికి వెళ్తే అట్లానే వెళ్తా. అంటే కొంతమంది మాట్లాడు, అరే భలే వీడియోలలో బాగా చేస్తుంది కానీ చాలా డీసెంట్ అమ్మాయి అని అనుకోవాలి కదా. అట్లా ఏమో అనుకోవాలి, అది అందరికీ తెలుసు కూడా. ఎందుకు ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత కూడా, లాస్ట్ ఇంటర్వ్యూ అయినా ఇంకేమైనా కూడా, ఈమె రియల్ లైఫ్లో వేరే ఉంటుంది, ఇంటి దగ్గర ట్రోల్స్లో వీడియోస్లో ఇట్లా ఎందుకు? ఆబ్వియస్గా ఇంటి దగ్గర వేరే ఉంటా. ఓకే. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎక్కడ చూస్తాడు అని నాకు తెలియదు. అబ్బాయిలను అడగాలి. తెలియదు మీకు? చూపించడం తెలుసు తప్ప ఎక్కడ చూస్తారో తెలియదు. చూపించడం కూడా తెలియదు. అసలు చూపించడం తెలియదు, అబ్బాయిలు ఎక్కడ చూస్తారో తెలియదు. అసలు మీరు చాలా డీసెంట్. అసలు నేను అదే షాక్ అవుతున్నాను. ఎందుకంటే ఏంది ఇంత మంచి అమ్మాయిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలలో ఇట్లా బ్యాడ్ చేస్తున్నారు ఏందని నేను చాలా అసలు నాకు నిద్ర పట్టట్లేదు అసలు నిజంగా. ఎందుకంటే నేను అందుకే ఇంటర్వ్యూస్ ఇవ్వను. ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత వద్దు ఇంక ఇంటర్వ్యూస్ అని ఆపేసిన. దాని తర్వాత మీరు కాంటాక్ట్ అయినరు. ఫస్ట్ మేబీ విజ్జుగౌడ్ వాళ్ళ తర్వాత నేనే అడగొచ్చు మిమ్మల్ని. సెకండ్ మీరే అడిగినారు. దాని తర్వాత కొంచెం మీది ఏదో టైం ఇష్యూస్ అయింది, నాకు టైం ఇష్యూస్ అయింది, అట్లా కొంచెం ఇప్పటివరకు డీల్ అయింది. తర్వాత మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ మధ్యలో వచ్చింది. అంతే. ఇంటర్వ్యూస్ బేసిక్గా నేను ఇవ్వను. మేబీ దిస్ ఇస్ మై ఇది కూడా రియల్గా టాపిక్ వేరే వెళ్తుంది. అబ్బాయిలు ఎక్కడ చూస్తారో మీకు తెలియదు. ఎందుకు మీకేమన్నా సిగం వస్తుందా కెమెరా పెట్టగానే? కొన్ని అబ్బాయిలకి ఏవేవి ఇష్టం అవి చూపించడం. అబ్బాయిలకి ఏమి ఇష్టం నాకేం తెలుస్తుంది? అసలు మీకు అబ్బాయిలు అంటే ఎవరో కూడా తెలియదు. నేను అబ్బాయి అనుకుంటున్నారా అమ్మాయిలు అనుకుంటున్నారా? అబ్బాయే కదా. అదే మీకు తెలుసా లేదా అని. మీరు చాలా డీసెంట్ కదా. సీరియస్. ఎందుకు మీరు కెమెరా ముందుకు రాగానే కొంచెం ఇట్లా 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 పక్కకు జరపడము, అంతకన్నా ముందు సదురుకోవడము టైం ఉండదా? దాంట్లో కూడా తొందరపాటు ఉంటుందా మీకు? దాంట్లో తొందరపాటే. మరి ఎందుకు డైరెక్ట్ వచ్చి చేసేసి అయిపోతుంది కదా వీడియో లేచి? వీడియో ప్రమోషన్ వీడియోస్ అవి. ప్రమోషన్ చేసేటప్పుడు చెప్తారా కొంచెం ఇట్లా చదవాలమ్మా? చెప్పారు. అట్లా ఎందుకు చెప్తారు? అది కూడా లాంగ్ బ్యాక్ ఐపీఎల్ స్టార్ట్ బిఫోర్ జరిగింది ఆ వీడియోస్. ఇప్పుడు ఏం లేదు నా ఫీడ్లో. ఓకే. మొత్తం డిలీట్ చేశారా? నాకు అవసరం లేదు కదా. ప్రమోషన్స్ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత దాంతో నేను ఎందుకు? మీరు ఇన్స్టాగ్రామ్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? టైం పాస్. సమ్మర్ హాలిడేస్ బేసిక్ గా టైం పాస్. యూత్ ని నిద్రపోనియొద్దనే మన. నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇన్స్టాలో. అసలు మీరు గుర్తు మీకు ఎవరు చెప్పారో లేదో, ఈ ప్రపంచంలో మీలాంటి అందగతి లేదు. సీరియస్గా మీరు ఫీల్ అవ్వాల్సిందే. మీరు ఫీల్ అవుతారు కూడా. ఫీల్ అవుతున్నా నెగిటివ్. అవును చాలా. ఎందుకంటే నాకు తెలిసి ఈ ఏపీ తెలంగాణలో మీ వీడియోలు చూసి పడుకునే వాళ్ళే మోస్ట్లీ ఎక్కువ ఉంటారేమో. 90, 60, 65 ఏజ్ వాళ్ళు కూడా. అమ్మా స్టార్ట్ ఏజ్ ఎక్కడి నుంచి అది చెప్తలే. అదే స్టార్ట్ ఏజ్ ఇక ఏజ్ చెప్పండి. 4th క్లాస్ 5th క్లాస్ నుంచి ఉంటుంది నీది. నీ అరాచకం నార్మల్. ఇన్స్టా ఉంటుందా 4th 5th? ఎందుకు ఉండదు? ఇన్స్టా ఉండాల్సిన అవసరం లేదు. ఫోన్లు ఉంటాయి కదా. అదే ఫోన్లో ఇన్స్టాలోనే వస్తుంది కదా. అవును. వాళ్ళ ఫాదర్స్ మదర్స్ దాంట్లో ఇన్స్టాగ్రామ్లో ఉండవా? అయితే 4th 5th క్లాస్ వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తారా? తెలియదా మీకు? ఏం అర్థం అవుతుంది? మీరు ఈ మధ్య ఒక 2-3 ఇంటర్వ్యూలు అయిన తర్వాత ప్లస్ మైనస్ ఏందనే తెలుసుకొని ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్నారేమో అనుకుంటున్నా. ఇది సెకండ్ థర్డ్ ఇంటర్వ్యూ. ఎస్.
ఫస్ట్ ఇంటర్వ్యూలో రచ్చ చేశారు కదా మొత్తం. నాకు అసలు ఆ ఇంటర్వ్యూ కూడా చూడండి, నేను ఏం మాట్లాడలే, అసలు ఏం మాట్లాడా నేను. ఎవరన్నా మాట అంటే అది చూపిమని అడిగేస్తావు కదా, అంత ఇంట్రెస్ట్ నీకు ఏదైనా చూడాలంటే? అబ్బాయిల పార్ట్స్లలో ఏదైనా చూడాలంటే నీకు ఇంట్రెస్ట్ ఏది? నాకు అట్లాంటిది ఏం లేదు, ఇంట్రెస్ట్ కాదు కదా అసలు, ఆ టాపికే నేను ఆలోచించా సీరియస్గా. మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే రిసీవ్ చేసుకోరు కదా, మీరు అనొచ్చు ఎవరినైనా, ఎంత పెద్ద మాట అయినా ఎవరినైనా అనొచ్చు. ఎంత పెద్ద మాట అయినా నన్ను కూడా అన్న వాళ్ళు ఉన్నారు ఇన్స్టాలో, నేను మూసుకొని ఉన్నా. మీరు ఇంత అరాచకానికి రావడానికి కారణం మీ పేరెంట్స్ అనుకోవచ్చా, లేదంటే పర్సనల్గా మీరేనా? పర్సనల్గా నేను, పేరెంట్స్ ఎందుకు ఉంటారు ఎవరి లైఫ్లో? వాళ్ళే నువ్వు చెడుదారిలో వెళ్తున్నావు ఇట్లా కాదు అని చెప్పినప్పుడు మీరు డ్రాప్ అయ్యే వాళ్ళేమో కదా. మీకు అసలు అర్థం అవుతలేదు, మీరు ఉండేది ఈ ఏరియాస్ కాబట్టి. మీరు హైటెక్ సిటీలో ఉంటారు కదా. నేను అది కాదు, మీరు ఉండేది హైటెక్ సిటీ, బంజారా హిల్స్ ఏరియాస్ నియర్ టు, కాబట్టి మీకు గర్ల్స్ పైన ఇంపాక్ట్ వేరుంది, బాయ్స్ పైన ఇంపాక్ట్ వేరుంది. ఒకసారి ఓల్డ్ సిటీకి వచ్చి చూస్తే మార్నింగ్ లేస్తే ఇవే ఉంటాయి అందరూ సుప్రభాతాలు. బ్యాడ్ వర్డ్స్ గురించి టాపిక్ అవుతుంది. ఓకే, బ్యాడ్ వర్డ్స్ అట్లా. మీ 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 ఏరియాలో బ్యాడ్ వర్డ్స్ ఎక్కువ ఉంటాయా? ఆ ఓల్డ్ సిటీ అంటేనే పొద్దున లేస్తే తిన్నావా అమ్మ అనరు, ఏంద్రా తిన్నావా అని మాట్లాడతారు. ఇట్లా తిన్నావా, ఏంద్రా తిన్నావా, జస్ట్ అట్లా చెప్తున్న ఇంటర్వ్యూలో బ్యాడ్ వర్డ్ మాట్లాడొద్దు అని. అబ్బా మీరే అనాలి. ఓకే, వచ్చి ఎన్ని డేస్ అవుతుంది మీరు ఇన్స్టాకి వచ్చి? 2 months. నిన్నటికి 2 months ఎగ్జాక్ట్. ఓకే, 2 months అంటే నాకు తెలిసి ఏప్రిల్ టు మే టు జూన్ 3 months. ఎంతమందిని చంపేశావు? అంటే నీ వల్ల ఎంతమంది చనిపోయారు? నా వల్ల ఎందుకు చచ్చిపోతారు? ఎందుకు? నిద్ర లేక, తాగినప్పుడు నీకు ఇన్స్టాలో మెసేజ్ పెడితే రిప్లై అయ్యాక. నాకు ఇన్స్టా మెసేజ్ ఆప్షన్ ఉండదు. ఓకే, నాకు ప్రమోషన్స్ వాళ్ళు కూడా, నార్మల్ చిన్న చిన్న ప్రమోషన్స్ వాళ్ళు కూడా కమెంట్స్ త్రూ రీచ్ అయిన వాళ్ళే, నాకు మెసేజ్ ఏం రాదు. ఓకే, నేను ఎలా రీచ్ అయ్యాను మీకు? ఫాలో బ్యాక్. ఎందుకు అంత యాటిట్యూడ్ స్వీటీకి? నాకు యాటిట్యూడ్ ఉందా? నిజం చెప్పండి. ఘోరంగా ఉంది. అబ్బా, బిఫోర్ ఇంపాక్ట్ తీసేసి ఇప్పుడు మనది మాట్లాడండి. నాకు నిజం. మీరు ఎట్లా అంటే ఊసరవెల్లి టైప్. మీరు ఎట్లా ఉంటారంటే మీరు ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఏ టైంలో ఎట్లా ఉంటారో కూడా తెలియదు. మీరు ఎప్పుడు సీరియస్ అవుతారో తెలియదు, ఎప్పుడు కూల్గా ఉంటారో తెలియదు, ఎప్పుడు ఫ్లడ్ చేస్తారో తెలియదు, ఎప్పుడు అబ్బాయిలకు పడతారో కూడా తెలియదు. మేబీ ఆ ఇంపాక్ట్ వల్ల మీకు బాయ్ ఫ్రెండ్ లేడేమో అనుకుంటున్నాను నేను. మనం మాట్లాడింది 20 minutesలో మొత్తం ఇట్లా చెప్పేసినారు మీరు బుక్. అట్లాంటిది ఏం లేదు. ఎంతమంది అబ్బాయిలను కొట్టినావు ఇప్పటివరకు? కొట్టినానా? కొట్టలే ఏమి, ఏం లేదు, కొట్టలే. ఓకే, నీకు ఒకటి చూపిస్తా, అది వాడినవో లేదో చెప్తావా ఇంతవరకు? అది ఏంది ఫస్ట్ అది చెప్పండి. వాట్ ఈస్ దట్? ఎప్పుడైనా వాడారా మీరు? అది ఏంది అసలుకి? నాకు అర్థమవుతుంది ఒకసారి అని. నాకు అర్థమవుతలే అది నిజం. ఇది ఎప్పుడైనా వాడారా లేదా? నేను ఇప్పుడు మీ దగ్గరనే చూస్తున్నా. మదర్ ప్రామిస్ ఫస్ట్ టైం అది నేను మీ దగ్గరనే చూస్తున్నా. ఓకే చూడలే, మీరు ఎప్పుడు చూడలేదు? అవును. ఓకే, మీ 6th క్లాస్ నుంచి కావచ్చు, మీ 10th క్లాస్ నుంచి కావచ్చు, ఎంతమంది అబ్బాయిలు మీకు ప్రపోజ్ చేశారు? ప్రపోజల్స్ ఏం రాదు. ఎందుకు వస్తుంది? ఓల్డ్ సిటీలో అందరు భయంతోనే ఉంటారు. అది కాదమ్మా, ఎందుకు డబ్బా కొట్టుకుంటున్నావు ఓల్డ్ సిటీ అని? భయంతోనే ఉంటారు. అది ఓల్డ్ సిటీలో నువ్వు ఒక్క అమ్మాయి లేవు కదా. నేను ఏం చెప్తున్నా, ఎవరైనా వచ్చి మాట్లాడాలి ఒక అమ్మాయితో అన్నా కూడా ఫస్ట్ వాడు నాకెందుకు రా అనుకుంటాడు. ఓల్డ్ సిటీ అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్స్ లేరా? ఉన్నారేమో, నాకైతే. ఓల్డ్ సిటీ అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఉన్నారేమో, కానీ నాకైతే. ఎందుకు మీ ఇల్లు చుట్టే మన ఒక 20 నుంచి 40 నంబర్స్ బాడీ గార్డ్స్ ఉంటారా మీకు? ఉండరు. అంటే ఇప్పుడు ప్రతి అమ్మాయికి ప్రపోజల్స్ రావాలి అంటే మీరు చెప్పేటి అని నమ్ముతున్నామని అన్ని చెప్తున్నారా మీరు? అరే నిజం బాయ్ ఫ్రెండ్ లేడు. ఎవరు ప్రపోజ్ చేయలేదా? ప్రపోజల్స్ ఏం రాలేదు నాకు. మీకు అసలు ఇప్పుడు వైరల్ అవుతుంది రీల్ ఒకటి చూడండి. స్మార్ట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? లేదు, చేయను. ఎలా ఉండాలి అబ్బాయి, పెళ్లి చేసుకునే అబ్బాయి? పెళ్లి టైం చాలా ఉంది అప్పుడు. మా ఇంట్లో వాళ్ళు ఏది చెప్తుంది. మొన్ననే 10th అయిపోయినట్టుంది. ఎవరిది? మీది. ఎందుకు? అదే ఇంకా చాలా టైం ఉంది అంటున్నారు. పెళ్ళికి అయితే చాలా టైం ఉంది. అది మా ఇంట్లో వాళ్ళు ఏం చెప్తుంది. ఎందుకు ఒక 60-65 వచ్చినాక వేసుకుంటారు? లేదు, ఒక 35 వరకు. 35 తక్కువైపోతుంది మరి, చిన్నపిల్ల అవుతుంది. అయినా కూడా ఓకే. రాంగ్ ఏజ్, లైక్ ఏమంటారు కదా, చిన్న వయసులో పెళ్ళి కన్నా, అది రాంగ్ డిసిజన్ కన్నా కొంచెం లేట్ మ్యారేజ్ ఇస్ వెరీ మచ్ గుడ్. ఓకే, మీకు ఫీలింగ్స్ లేవా?
ఫీలింగ్స్ అంటే అందరికి ఉంటాయి ఫీలింగ్స్, ఎమోషన్స్. ఎవరినన్నా చూసినప్పుడు అనిపించిందా ఫీలింగ్స్ వచ్చినాయా? అట్లా ఏం రాలేదు. ఎందుకు ఏదన్నా హెల్త్ ఇష్యూ నేను ఏమన్నా? బాగా జిమ్ చేస్తా కాబట్టి నాకు అట్లా జిమ్ చేసిన వాళ్ళకి హార్మోన్స్ ఎక్కువ పనిచేస్తుంది. బాయ్స్కి, అది గర్ల్స్కి కాదు. గర్ల్స్కి మొత్తం అయిపోతాయేమో. గర్ల్స్కి ఎట్లా అంటే గర్ల్స్ ఒకవేళ బాడీ బిల్డింగ్లో, గర్ల్స్ ఒకవేళ ఫుల్ వెయిట్ లాస్లో, గర్ల్స్ జిమ్కి ఎడిక్ట్ అయి ఉన్న వాళ్ళకి ఈ దిమాక్లో ఇది రాదు. మైండ్ అనేది చాలా షార్ప్ అవుతుంది. ఎటు పోతుంది అంతే. ప్రతి ఒక్క విషయం ఓవర్ థింక్ అంటే అన్ని విషయాలకి ఎక్కువ ఆలోచించేస్తారు. మీరు నార్మల్ మీ బ్రెయిన్తో ఒక తినడం కోసం, ఒక పిజ్జా కోసం మీరు ఒక 10 times ఆలోచిస్తారేమో, మేము ఒక 100 times ఆలోచిస్తాం. ఫీలింగ్స్ రావద్దని జిమ్కి వెళ్తున్నారు మీరు? అట్లేం లేదు. జిమ్ నాకు ఎడిక్షన్ డే 1 నుంచి, లైక్ అంటే 7 years నుంచి. పుట్టగానే 7 years నుంచి 6 years, ఐ గెస్ 6-7 years నుంచి జిమ్ అంటే నాకు చాలా ఎడిక్షన్. మీకు ఎప్పుడు ఎవరిని చూస్తే ఫీలింగ్స్ రాలేదు? ఎంత లేదు. ఎందుకు చూపించుకుని ఉండేది హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి? ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇది అయిపోగానే వెళ్ళండి, లేదంటే పిలిపిమంటారా డాక్టర్ని ఇక్కడికి? వద్దునే. సీరియస్గా అడుగుతున్నాను. ఫీలింగ్స్ అయితే ఏం లేదు, బట్ అది ఏమో పెళ్ళి తేడా అయితే కాదు కదా మీరు? ఎందుకు అట్లా ఉంటారు? ఒక అమ్మాయికి నేను ఏమంటున్నా, మీరు అంటే మీరు చెప్పేటి అని నమ్ముతున్నామని అలా కవర్ చేసుకొని చెప్తున్నారా ఏంటి అసలు? నాకు అర్థం అవుతుంది. బాయ్ ఫ్రెండ్ అయితే లేడు. బాయ్ ఫ్రెండ్ గురించి ఐ థింక్ నేను అది డిస్కస్ చేయదలుచుకోలే. బాయ్ ఫ్రెండ్, మీరు ఒక అమ్మాయి మీకు ఫీలింగ్స్ లేవన్నారు. నిజం. ఎమోషన్స్, ఫీలింగ్స్ లైట్ ఆ టాపిక్. నేను అసలు ఎమోషన్స్ కూడా ఉండదు మీకు? ఎమోషన్స్ చాలా. నేను ప్రతిదానికి మీరు ఇందాక అన్నారా షార్ట్ టెంపర్, యాటిట్యూడ్ అని, అట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏడ్చేస్తాను నేను. ఏడిస్తే బాగుండదేమో. బాగాలేకపోయినా కూడా ఏం చిన్న సీన్ చూసినా ఫస్ట్ ఏడ్చేది నేనే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏడ్చేస్తాను నేను. ఓకే. నా క్వశ్చన్స్కి ఆన్సర్ సరిగ్గా ఇవ్వట్లేదు అనుకుంటున్నాను. సరే, మీరు ఎంతమంది బాయ్స్ని ఎంబడి పడ్డారంటే స్కిప్ చేసేసారు? బాయ్స్ ఏం ఎందుకు పడతారు? మనం సైడ్ ఇస్తే పడతారు, నేను ఇవ్వకపోతే ఎందుకు పడతారు? అంత పర్ఫెక్టా? ఆబ్వియస్గా నాకు ఇష్టం లేనిది, ఇవాళ నాకు ఇష్టం లేదు అంటే మీరు అక్కడ ఇంకేం చేసినా నేను అది పట్టించుకోను ఇంకా. ఓకే. మీరు ఇంతమందిని ట్రోల్ చేశారు కదా, ఈ పర్సన్ వేస్ట్గా ట్రోల్ చేసినా ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? ఎవరి విషయం ట్రోల్ చేసింది కూడా గుర్తులేదు ఇప్పుడు, ఎవరెవరిని చేసినది అని. ఊసర వెళ్ళి ఏడో గుర్తుంటాయి, కలర్ మార్చి. నేను ఎవరిని వేస్ట్గా చేసినా అని అయితే ఏమనిపించలేదేమో, కానీ ఎవరిని చేసినా అని కూడా గుర్తులేదు. నేను ట్రోలింగ్ ఆపేసిన 1 monthకే, దాని తర్వాత నేను ట్రోలింగ్ చేయలే. ఇన్స్టాగ్రామ్ ఫేమ్ అవుదామని చేసుకున్నారా, లేదంటే వాళ్ళ మీద వీళ్ళ మీద పడి వాళ్ళని చంపుదామని ఫిక్స్ అయ్యారా మీరు? చాలా అందంగా నవ్వుతున్నారు. వాళ్ళని వీళ్ళ మీద పడి చంపుదాం అంతే కదా, అదే కదా మీరు చేసే పని, అదే కదా. పొద్దున్న లేవగానే అది నా హైలైట్ ఏంటంటే అయింది. మీరు ఇంటర్వ్యూలో ఇంత పద్ధతిగా రెడీ అవ్వడం అసలు నేను తట్టుకోలేకపోతున్నాను అసలు. ఎందుకంటే నాకు ఆల్రెడీ నా ఫ్యాన్స్ అయినా కొంత 10 members ఉన్నా కూడా కొంచెం వేరియేషన్ అన్నది ఉండాలి అని ఎవ్రీ టైం వెస్ట్రన్ ఎందుకు అని, అంతే, దట్స్ ఇట్. మీకు డైరెక్షన్ ఎవరు ఇస్తారు? కంఫర్టబుల్ ఏ డ్రెస్లో ఉంటే అది వేసుకోండి అబ్బా, అది ఏమైనా సరే. అనసూయ చెప్తున్నట్టు, మన యాంకర్ అనసూయ, షీఈస్ క్యారింగ్ హర్ సెల్ఫ్ ఇన్ అ వెరీ నైస్ వే. ఈవెన్ ఆల్ ద గుడ్ లైక్ మంచి యాంకర్స్ ఎవరైతే ఉన్నారో, సుమా గారైనా ఇంకా వాళ్ళందరూ మీకు చాలా సపోర్ట్. చాలా ఫాస్ట్ థింకింగ్ తోని మార్నింగ్ ఏ డ్రెస్ కంఫర్టబుల్ ఉంటే అది వేసుకోండి. నేను మార్నింగ్ చేయను, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నేను నైట్ 8:30 to 11 o'clock 11 దాకా చేస్తారు. నిన్న ఇంటర్వ్యూ ఉందని ఈరోజు నిన్న బాగా చేసినట్టున్నారు. నేను అసలు అట్లేం ఉండదు. ఇంటర్వ్యూ లేకపోయినా మంచినే అవుతుంది, జిమ్ ఇంటర్వ్యూ ఉన్నా మంచినే అవుతుంది. ఓకే. నేను తినకపోయినా ఇన్స్టాగ్రామ్ గురించి అడిగి ఇంతమందిని ట్రోల్ చేశారు కదా, మీ వల్ల అంతమంది ఇబ్బంది పడ్డారు కదా, మీరు ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? ఏం అవ్వలేదు. మీకు ఫీలింగ్సే లేవు కదా, ఎందుకు ఫీల్ అవుతారు? అయినా కూడా ఫీల్ ఎందుకు అవ్వలేదు అంటే, నేను ఒక్క ఆమెనే చేయలేను. నేను ఎవరిపైన అయితే ట్రోల్ చేసినా వాళ్ళవి hundreds of ట్రోల్స్ ఉన్నాయి. ఆ చూసినాకనే నేను సెలెక్ట్ చేసుకొని చేయాల్సి వచ్చింది. డైరెక్ట్ ఇప్పుడు మీది వీడియోస్ వస్తాయి, పోనీలు అని చెప్పేసి మీ దాంట్లో కూడా ఏదైనా నెగిటివ్ తీసి నేను ట్రోల్ చేయొచ్చు. మీ దానిపైన లేవు కదా. నేను అంటుంది ఏంటంటే మీ దానిపైన లేవు, అనవసరం. అది మనకు ఆ కేటగిరీలో నేను లేను, నాకు వద్దు, అది ఆ సబ్జెక్టే వద్దు. ఒక అమ్మాయి ట్రోలింగ్ కోసమే జిమ్కి వెళ్తున్నారా మీరు? జిమ్కి ఫ్రమ్ పాస్ట్ 7 years నేను జిమ్ చేస్తున్నా. ట్రోలింగ్స్ దాంట్లో ఇష్టమైన క్యాండిడేట్ ఎవరు? నాకు ఎవ్వరు పర్సనల్గా తెలియదు, నాకు ఎవ్వరు ఇష్టం లేదు. నాకు ఎవ్వరు ఇష్టం లేదు. ఓకే. ఎవ్వరు ఇష్టం లేదు పర్సనల్గా, బికాస్ నాకు పర్సనల్గా ఎవరైనా తెలుసు కూడా ఎవ్వరు లేరు ఇండస్ట్రీలో. మీకు రివర్స్ ట్రోల్ చేసిన వాళ్ళ మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయింది ఎవరు, బాగా హట్ అయింది ఎవరు?
నా పైన ట్రోల్సా? నా పైన ట్రోల్స్ కూడా నేను చూడలేదు. వీళ్ళు చెప్పడం వరకు విన్నా కానీ నా వరకు వస్తే కూడా లైట్ అని అనేస్తుండే అంతే. నేనేం అట్లా తీసుకోలే నెగిటివ్. ఓకే. టు బి ఫ్రాంక్, నా వరకు వచ్చిన రీల్స్ కూడా రావు, బికాస్ నాకు మెసేజ్ ఆప్షన్ లేదు. నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇంటి దగ్గర వీళ్ళు ఇట్లా అయింది అంటే కూడా లైట్ అని చెప్పేసి వెళ్ళిపోవడం. అసలు నేను ఇంటి దగ్గర వాళ్ళతో కూడా మాట్లాడాను. నేను బయటికి వచ్చేది గేట్ బయటికి 8:30కి, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేది 9 o'clock. ఆ 2 hours మాత్రమే నేను బయటకు వచ్చేది. బయట వచ్చి తిరగడం అది కూడా నేను చెయ్యను, నాతో అవ్వదు. ఓకే. ఎందుకు మీకు ఏమైనా ప్రాబ్లం? అది కూడా ప్రాబ్లమేనా? ప్రాబ్లం కాదు, అన్నెసెసరీ బయటికి ఎందుకు రావాలి అన్నది ఒకటి నాకు ఇంటెన్షన్. ఓకే. ఎక్కువ నెక్స్ట్ లెవెల్ ఏదైనా ఇంపార్టెంట్ ఇప్పుడు నేనే వెళ్తే జరుగుతుంది అనుకుంటేనే నేను వెళ్తా. మీకు ఇష్టమైన క్యాండిడేట్ ఎవరు ఇన్స్టాలో? అది కూడా నాకు అంటే మన దాంట్లో అంటే నేను మీ లెక్క ట్రోలింగ్ చేయను. ఇన్ఫ్లుయెన్సర్సా? ట్రోలర్స్ దాంట్లో సుధీర్ ఇష్టం. సుధీర్ అంటే కొంచెం మంచి కామెడీ వేలో మీమ్స్ లాగా రోస్టింగ్ అవుతుంది అది. ఆ పేజ్ అంటే కొంచెం మంచిగా ఫాలో అవుతారా? ఆబ్వియస్గా చూస్తుంటారు వీడియో. ఇన్ఫ్లుయెన్సర్స్లో అయితే సుధీర్ అంతే. మీరు మిమ్మల్ని ఎవ్వరు ఏమన్నారు చూడు, వాళ్ళనే టార్గెట్ చేసి అంటారు కదా మీరు. నన్నెవరు ఎందుకు ఏమన్నారు అంటున్నారు కదా, నేను వింటున్నా కదా. మొన్న ఫోన్ చేసినప్పుడు ఒక క్యాండిడేట్ నేను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను, మీరు యాక్సెప్ట్ చేస్తారా? నాకు అర్థం అవ్వాలి. మీరు ఒక క్యాండిడేట్ని మీరు పేర్లు ఎత్తుద్దు అన్నారు కాబట్టి నేను ఎత్తట్లేదు. ఒక సీసా తీసుకొని అక్కడ కొట్టుకో అన్నారు. ఎక్కడ కొట్టుకోమన్నారు? ఎక్కడ కొట్టుకోమన్నారు? వద్దు అయితే అక్కడ కొట్టుకోమన్నారు కదా. ఆ క్యాండిడేట్ మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. అయ్యో, మీరు లేకపోతే అసలు చచ్చిపోతాడంట. చచ్చిపో పేరు చెప్పనా? వద్దు చచ్చిపో. నేను కాదు, అదే ఎవరైతే ఆ పర్సన్ పేరు చెప్పనా? వద్దా? ఓకే. మీరు మొన్న డిస్కస్ చేసినప్పుడు కూడా మీరు చాలా బోల్డ్గా, ఎందుకంటే ఫేమ్ అవ్వాలని ఇట్లా చేస్తున్నారా? ఏదైనా టార్గెట్ పెట్టుకున్నారా? ఎక్కడికైనా వెళ్ళాలి, లేదంటే హీరోయిన్ అవ్వాలి, సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి, లేదంటే ఇంకా సో వెళ్ళాలని మన టార్గెట్ పెట్టుకొని చేస్తున్నారా? ఇట్లా ఫిలిమ్స్ ఆఫర్స్ నాకు ఎవరు, అది ఏ ప్రొడక్షన్స్ ఎవరు, అల్లు అరవింద్. ఆ ప్రొడక్షన్ ఛానల్ నుంచి నాకు చాలా కాల్స్ వచ్చినాయి. నా ట్రోలింగ్స్ అప్పుడు 1 month తర్వాతనే. పెద్ద నో నాకు, ఫిలిమ్స్ అయినా టీవీ అయినా పెద్ద నో అంతే. ఒక విషయం చెప్పాలా, మిమ్మల్ని పెట్టుకున్నా వేస్టే. అయితే ఇంకెందుకు అవసరమా? ఎందుకంటే మీకున్న యాటిట్యూడ్కి, మీరు మాట్లాడే మాటలకి సినిమా ఫీల్డ్లో సెట్ అవ్వదు కూడా. పెట్టుకున్నా మధ్యలోకే తీసేసి రీషూట్ చేస్తారు నేను పెట్టుకుని. అవును, ఎందుకంటే నాకు పేషెన్స్ లెవెల్స్ ఉండదు. ఒక్క సెకండ్కి ఉండదు. నాకు నచ్చకపోతే నేను అక్కడి నుంచి వెళ్ళిపోతా, అది ఎంత పెద్ద ఇంకేమైనా సరే. నాకు నా ఇల్లు, నా ఇంట్లో నేను, అంతకు మించి నాకు ఎవరితో అవసరం లేదు. లైఫ్లో మొగడే వద్దనుకుంటున్నట్టు. మా ఇంట్లో వాళ్ళు తెస్తే ఎవరిని తెచ్చినా వేసుకుంటారా? ఎవరిని తెచ్చినా వాళ్ళకి రైట్ డిసిజన్ ఉంటుంది. వెళ్ళి వాళ్ళ మమ్మీతో వాళ్ళతో మాట్లాడుకో, ఓకేనా జగన్? వెళ్ళు, వాళ్ళ మమ్మీ వాళ్ళు యాక్సెప్ట్ చేసేటట్టు నువ్వు కాళ్ళు మొక్తావో ఏళ్ళు మొక్తావో నాకు తెలియదు, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, ఓకేనా? నంబర్ అసలు కాదు. ఇంకోటి నాకు పెద్ద డౌట్, మీరు ఎందుకు నంబర్ ఇవ్వరు? ఇప్పుడు నేను నిజం చెప్తున్నా, ఇప్పటి వరకు నా నంబర్ ఎవరి దగ్గర లేదు, కానీ మీకు ఇస్తా నేను. ఎవరి దగ్గర లేదు నా నంబర్, మీరు ఎవరినైనా అడగండి. నంబర్ ఇవ్వండి ఫస్ట్. కెమెరాలో ఆన్ వద్దు, కెమెరాలో ఆన్ ఉన్నప్పుడు కెమెరాలో మీ వీడియో రానివ్వను, మీరు నంబర్ ఇవ్వండి. మీరు కెమెరాలో ఆఫ్ చేస్తే మీరు మళ్ళీ ఏ కలర్ మారుతారో కూడా నంబర్ చెప్పండి ఫస్ట్. మీరు మీ ఫోన్ ఇవ్వండి, నేను టైప్ చేస్తా. ఎందుకంటే నేను రీల్స్ చూసినప్పుడు కొంచెం వేరేలా ఉండే, కానీ ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. ఏంటిది? కొంచెం ఇంత పర్ఫెక్ట్గా పోతుందని నేను అనుకోలేదు. అది ఒక్కటే దానికోసం. మీకు కాల్ చేయాలంటే ఎప్పుడు చేయాలి? ఏమైనా వర్క్ ఉంటే ఆబ్వియస్గా. నాకు రాత్రి అయితే అమ్మాయిలతో మాట్లాడడం నిద్ర పట్టదు. ఒకసారి ఫోన్ మీరు కావాలంటే నా గురించి ఎంక్వైరీ చేసుకోండి. ఎప్పటి నుంచి మాట్లాడతారు మీరు? నేను చిన్నప్పటి నుంచి, పుట్టంగానే మా డాడీ అదే నేర్పించింది. ఏ టైం? నైట్ 11:30 నుంచి 3 వరకు మాట్లాడుతుంటాను. నాది 8 o'clock స్విచ్ ఆఫ్ ఉంటుంది. అవునా? అయితే ఓకేలే, నేను కూడా కాల్ చేయ కదా. అసలు మీరు ఇచ్చింది కరెక్ట్ నెంబరేనా? ఆబ్వియస్గా. చెప్పొచ్చా? వద్దు, ఎందుకు చెప్తారు? మీకు చెప్పొచ్చా అంటున్నా. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కాల్ కలవట్లేదు కదా. ఇక్కడ ఇందాక నాకు కాల్ రాలేదు.
వేరే కాల్స్ కూడా ఇక్కడ రాలేదు. ఇట్లా కూడా కవర్ చేయట్లేదు కదా, ఎందుకంటే దానికి నాకు ఒకటి అది క్లారిటీ ఇవ్వు. చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో మీరు ఎందుకు ఎవరికి నంబర్ ఎందుకు ఇవ్వట్లేదు? నేను ఇన్స్టాలోనే కాదు, నా బేసిక్గా నా నంబర్ ఎవరి దగ్గర ఉండదు. మ్యారేజ్ చేసుకుంటే హస్బెండ్ కూడా ఇచ్చేటట్లేవు కదా, ఏది కర్మగాలి ఇవ్వాల్సి వస్తుంది కానీ ఇస్తావు కదా, హస్బెండ్కి అయితే ఇస్తావు కదా. కర్మగాలి ఇస్తావా, ఇవ్వాలనిపించి ఇస్తావా? కర్మగాలే ఇస్తా, నేను ఇవ్వాలనిపించి ఏమి ఇవ్వను. జగన్ చూసుకో మరి, కర్మగాలి అంటున్నారు, ఓకేనా? ఎందుకంటే మా జగన్ వెళ్ళి మాట్లాడతాడు. పక్కా చెప్తున్నా, నేను ఇంటర్వ్యూలో చెప్తున్నా, మా జగన్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పి నాకు ఇప్పటిదాకా. ఓకే చూసుకోండి ఇప్పుడే పిల్లని. పాపం. ఆయన సీరియస్గా నేను మొన్న ఏదో సందర్భంలో డిస్కషన్ వచ్చినప్పుడు లేదన్నా అమ్మాయి ఇంటర్వ్యూ అన్నావు కదా, మీరెందుకు చెప్తున్నారు? ఆయన ఇంటర్వ్యూలు ఉన్నా కదా మాట్లాడితే ఇంతకుముందే మీరు వచ్చే ముందే తిట్టిన ఆయన నేను అయ్యో పాపం. ఒక విషయంలో అరవద్దు, సైలెంట్గా ఉండాలి ఇంటర్వ్యూలు జరిగేటప్పుడు అని, అందుకు సైలెంట్గా ఉన్నాడు. లేకపోతే ఇప్పుడు మీరు అంటే చెప్పండి, మీ పక్క నుంచి కూర్చుంటారు. వద్దు. ఓకేనా? ఓకే, మీరు మనం టాపిక్ వేరే అయింది. ఎందుకు ఇవ్వట్లేదు ఇన్స్టాగ్రామ్లో నంబర్? నేను ఇవ్వనండి, ఎవరు కూడా ఇవ్వను. మీకే కారణం ఏంటంటే భయపడుతున్నారా మీరు? భయం అని కాదు, నాకు కొంచెం సెల్ఫ్ అట్లా ఉంటుంది, ఎవరికి నంబర్ ఇవ్వద్దు ఏంది అట్లా. మీ ఫోన్కి ఎవరు బాయ్స్ కాల్ అయ్యారా? అసలు నా దాంట్లో కాంటాక్ట్స్ చెప్పాలా మీకు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 ఉన్నాయి నా దగ్గర కాంటాక్ట్స్. 20 మంది సరిపోతారా, ఇంకా పెంచుతావా? అది మొత్తం ఫ్యామిలీయే. ఓకే, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? ఫ్రెండ్స్ 2 ఉన్నారు అంతే. ఏం పేరు చెప్పొద్దు, స్వార్థం ఎక్కువ కదా. చెప్తా ఫ్రెండ్స్ నేమ్. చెప్పు. రిహాన్ ఉజేర్. మీరు ముస్లిమ్సా? కాదు, నా ఫ్రెండ్స్ అయితే ముస్లిమ్స్. ముస్లిమ్స్. నీ పేరు మర్చిపోతున్నా నేను. స్వీటీ, నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? డైట్ ఫుడ్, ప్రోటీన్, చికెన్, ఎగ్స్. రేపొద్దున హస్బెండ్ని కూడా ప్రోటీన్ చూసుకో కదా, మరి ప్రోటీన్ ఉన్నోడే కావాలి. నాకు అది చేసిన ప్రోటీన్ ఉండాలని ఏం థింక్ చేయవు కదా. హస్బెండ్ అయిన పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయన లైఫ్ ఏమైనా ఆయన సావని దగ్గర రానివా? నాకు ప్రోటీన్ ఉంటే చాలు. ఆయన ఏమైనా వాడు స్వీటీ ఓన్లీ ప్రోటీన్ కోసమే పుట్టింది. అంటే 7 years జిమ్ కదా, స్టార్టింగ్ నేను అట్లా ఏం లేను, ఇష్టం వచ్చింది తింటుండే. నీ కోసం మీరు చేస్తున్నావా, అబ్బాయిలను పడేయడానికి చేస్తున్నావా? ఏంటిది జిమ్? అబ్బాయిలు, ఒక అబ్బాయి రోజు మన చుట్టే తిరుగుతాడా? మా జగన్ ఇప్పుడు స్టార్ట్ అయిందిగా, ఇక నీ చుట్టే చక్రాలు వేసుకుంటాడు కింద, నీ చుట్టే. చూడు, నువ్వు పొద్దున్న లేవగానే మీ ఇంటి కూడా అట్లనే లేవాడతాడు, ఎగ్జాక్ట్లీ లేవాడతాడు. నువ్వు చూడు, సీరియస్, ఇది నేను జోక్ అనుకుంటున్నారు మీరు. నా ఇల్లు చెప్పాలి కదా, నేను అడ్రస్ చెప్పాలిగా. అడ్రస్ చెప్పాలి కదా. 5 నిమిషాలు సంతోషంగా తెలుసుకోనికి. ఓకే, ఓకేనా? తెలుసుకోమంటావా? తెలుసుకో, సీరియస్లీ 2000% తెలుసుకో. నా అంత అడ్రస్ సీక్రెట్లో అడవిలో ఉందా మీ ఇల్లు? శృతికి కూడా తెలియదు నా ఇల్లు. అసలు మీరు అమ్మాయినా? ఎందుకు? ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఉన్నారు. మీరు ఇంటర్వ్యూలో ఉండేది ఒకలాగా ఉంది, మీరు ఒక వీడియోలు చేసేటప్పుడు మీ యాటిట్యూడ్ కావచ్చు, మీ బిహేవియర్ కావచ్చు, ఎంత ఘోరంగా ఉంటుందంటే అసలు తట్టుకోలేరు ఎవరు. ఈరోజు మీరు ఉన్నాడు కదా సోను సూద్, ఆయన సినిమాలో ఎట్లుంటాడు, అరుంధతిలో ఎట్లున్నాడు? ఆయనకు నీకు అంత సీన్ ఉందా నీకు? నేను మీకు చెప్తున్నా జస్ట్ ఎగ్జాంపుల్ లాగా, ఇప్పుడు రైట్ నా అది క్లిక్ అయింది, ఆయననే క్లిక్ అయింది అని. అరుంధతిలో ఎట్లుండవు, రియల్ లైఫ్లో ఎట్లున్నాడు ఆయన అంతే. మీరు అన్నారు కదా, నాకు బేసిక్గా చాలా మంది అదే అంటున్నారు, ఈమె ఇంటర్వ్యూలో ఒకలా ఉంది, బయట ఒకలా ఉంది. లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా నాకేం మాట్లాడాలో తెలుస్తలేదు, వీడియో కాల్లో 4-5 మెంబర్స్ ఒక్క మాటనైనాను అంటే అనాల్సి వచ్చింది ఆ మాట. మొన్న ఒక ఇంటర్వ్యూలో, ప్రముఖ ఇంటర్వ్యూలో అంతగా బోల్డ్గా మాట్లాడి అంత చిల్లరగా వేయాల్సినంత అవసరమే వచ్చింది స్వీటీకి. అదే చెప్తున్నా కదా, ఇట్లా కూర్చొని నాకు నేను నవ్వుకుంటున్నా, ఏం చాలా అర్థం అవ్వట్లే. పక్కన నుంచి ఉండి ఒక ఫ్యూ బ్యాడ్ వర్డ్స్ అను అంటే అనాల్సి వచ్చింది. అది ఒక 2 బ్యాడ్ నేను అన్నాను, లిటరలీ సారీ. అంటే నేను ఫ్లడ్ చేయాలా, నీకు నచ్చాలా, చెప్పింది తినాలంటే అంతే కదా. మరి నేను అడుగుతున్నా ఒక 2 words. వద్దు బ్యాడ్ వర్డ్స్ నాకు అన్నెసెసరీ రాదు. స్వీటీకి తెలివి వచ్చింది అనుకోవాలా, లేదంటే అంతకన్నా ముందు బుద్ధి లేదు, ఇప్పుడు బుద్ధి వచ్చింది అనుకోవాలా? బుద్ధి లేదనుకోండి, కానీ నేను అన్నాను. బుద్ధి లేదనుకోండి, ఐ థింక్ పడేయద్దు అట్లా.
రైట్ నో. బుద్ధి లేదు, నేను బ్యాడ్ వర్డ్స్ అన్నాను. అంతకన్నా అంటే ఇప్పుడు బుద్ధి వచ్చింది, అంతకన్నా ముందు బుద్ధి లేదు. అప్పుడు కూడా బుద్ధి లేదు, ఇప్పుడు కూడా బుద్ధి లేదు. సిగ్గుందా? చాలా. ఎందుకు అడగండి? ఎందుకు? బట్టలు వేసుకున్నాంగా. ఓహో, బట్టలు వేసుకోకపోతే అసలు నువ్వు బట్టలు వేసుకుని స్నానం చేస్తావా? చేస్తా. బట్టలు లేకుంటే ఎప్పుడు అద్దంలో నిన్ను నువ్వు చూసుకోలేదా? చూసుకోలేదు. ఎవరు చూసుకోరు, నేనే కాదు, ఏ గర్ల్ చూసుకోదు. ఓకే, తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా మీరు? బుద్ధి లేదని చెప్పినా కదా. దిమాగ్ కూడా లేనట్టుంది, అంతేనా? దిమాగ్ లేకపోతే నాకు బుద్ధి ఉండదు. నవ్వి ఇట్లా అబ్బాయిలను ఉట్టిగా ఫ్లడ్ చేస్తావు కదా నువ్వు, ఉట్టిగా నవ్వేసి. ఫ్లడ్ ఎందుకు? కాదు కాదు, నేను ఏమంటున్నా కాదు, ఏదో ఒకలాగా ఏడికి పోలే, పంపిస్తా ఇప్పుడు ఆటోలు ఇచ్చి పంపిస్తా. అబ్బాయిని మొన్నే 10th అయిపోయింది. 10th అయిపోయినాక ఇంటికాడ ఖాళీ ఉండి కాలేజ్ దిమ్మొద్దని తీసుకొచ్చిన, బొట్టు పెట్టుకొని ఎంత లక్షణంగా ఉండి చూసుకో. నీ లైఫ్లో నీకు జగన్ లాంటి దొరకడిగా, నేను డిక్లరేషన్ ఇస్తున్నా. ఏదైనా లుక్ గిక్కుంటే నాతో మాట్లాడుకుంటే మీరు అందరు జగన్ జగన్ ఎవరు అనుకో, ఒక ఇన్నోసెంట్ పర్సన్. బాయ్ ఫ్రెండ్కు మీకు ఎప్పటి నుంచి రిలేషన్? బాయ్ ఫ్రెండ్ ఎవరు? జగన్. నిజం చెప్పండి, ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఎవరు? ఇన్నోసెంట్ బాయ్ అని మీకు ఆయన తెలియకుండా మీరు ఎట్లా డిక్లరేషన్ ఇచ్చారు? మీరు ఇంత మాట్లాడుతున్నారు, ఏమనట్లే. ఏమనమంటారు? సైలెంట్ ఉన్నాడు అని అట్లా చెప్పేసిన వాళ్ళకి. నిజం చెప్పు, జగన్ మీకు ఎప్పటి నుంచి రిలేషన్? జగన్ ఎవరు అసలుకి? ఇప్పుడే కదా ఇన్నోసెంట్ బాయ్ అన్నారు మీరు. మీరు అప్పటి నుంచి ఇంటర్వ్యూలో అప్పటి నుంచి జగన్ 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 అంటున్నారు కదా, ఎవరో కాదు, అక్కడ కూర్చొని ఒక అబ్బాయి స్వీటీ స్వాగ్ గల్ అనే అమ్మాయి. స్వేగ్ గల అసలు ఏం పేరమ్మా, ఎవరు పెట్టారు? ఈ అమ్మాయి చాలా డేంజర్ క్యాండిడేట్. ఎందుకంటానంటే ఆమె వీడియోలలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఉంటే ఒకలా ఉంటుంది, వేరే ఆఫీస్కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తే ఒకలా ఉంటుంది. ఒక వన్ కాయిన్ ఆఫ్ ఎట్లా అనుకోవాలంటే ఊసర వెళ్ళి అనుకోవాలి. నేను ఇప్పుడు ఆన్సర్ ఇవ్వచ్చా? చెప్పు. వీడియోలో ఒకటే సపరేట్, ఇంట్లో ఎట్లా ఇప్పుడు నేను అట్లానే ఉన్నా. మీరు ఓకే అంటే నేను వేరేలా కూర్చుంటే ఇక్కడ మీకు ఫుల్ ఫ్రీడమ్, మీరు ఎట్లనైనా కూర్చోవచ్చు. నేను అట్లా కాళ్ళు నెత్తి మీద పెట్టి కూర్చోవచ్చు, లేదా సోఫా మీద పెట్టి పండుకొని కూడా వేయచ్చు. మీకు ఇంకో విషయం చెప్తా, మీ ఇంటర్వ్యూ నేను ఏం చేద్దాం అనుకున్నా తెలుసా? 2 బెడ్లు వేసి పండుకొని చేద్దాం అనుకున్నా. మీకు కావాలంటే నా దగ్గర ఎంప్లాయీస్ని అడగండి. అదే మెయిన్ థింగ్. యాక్చువల్లీ చింటూని మధ్యలో పెట్టుకొని, ఆ వరస్ట్ నేమ్స్ ఎందుకు కానీ ఒకటే ఏంటంటే, ఆ వరస్ట్ నేమ్స్ వీడియోలతో ఎందుకు మాట్లాడారు మీరు? అది ఫస్ట్ మంత్ అయిందబ్బా ట్రోలింగ్. ఇప్పటి వరకు బ్యాగేజ్ లా క్యారీ చేయాల్సిన అవసరం లేదు, నేను చేయట్లేదు. వాళ్ళు ఎవరో నేను స్వాగ్ గర్ల్ ట్రోల్ చేస్తుందా ఆపేస్తుందా? 27th ఏప్రిల్కే ఆపేసిన, 26th మళ్ళీ నేను చెయ్యను అంతే. 27th నేను క్రికెట్ ప్రమోషన్స్కి వచ్చేసిన, ఫినిష్. ఫస్ట్ కిస్ ఎవరితోనే? ఇప్పటి వరకు ఎవరితో అవ్వలే. ఏది నోచుకోలేదు అంటే ఏది నోచుకోలేదు, అదృష్టం రాలేదు. అసలు స్నానం చేస్తావా? ఏదో 2-3 వీక్స్ ఒకసారి. గంత అయింది. వేడి నీళ్ళ చల్లీలా? కూల్ వాటర్. కూల్ వాటర్ ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ పోసుకోగానే? జిమ్. ఎన్నిసార్లు పోసుకున్నావు నీళ్ళు? రోజు మనం స్నానం చేస్తాం కదా. మీరే కదా ఇప్పుడు అన్నది 1 వీక్ ఒకసారి, 2-3 వీక్స్ కోసం. మీరు అట్లా అడిగినారని. చాలా ఓసిడి నేను, నెక్స్ట్ లెవెల్. ఓకే, మొన్న మాట్లాడిన అబ్బాయితో డైరెక్ట్గా ఇంటర్వ్యూలో కూర్చోబెడితే మాట్లాడతావా? ఏ అబ్బాయి? వీడియో కాల్లో మాట్లాడిన అబ్బాయి ఎట్లా అనిపిస్తుంది? చిన్నవాడు. అంటే ఐ నో యాక్చువల్లీ వీడియోలో రీల్స్ చూస్తుంటావు కదా, అంటే థాట్స్ కావచ్చు, ఆ పిల్లోడి బిహేవియర్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ అట్లా అనిపిస్తుంది. అదే ఫీల్ ఎక్కువ. ఇప్పుడు దీన్ని తప్పుగా వేరే అనుకోకు, వాళ్ళని చేసి నేనేదో వ్యూవర్షిప్ కోసం అయితే చేయట్లేదు. అది అట్లా మీకు అనిపిస్తే ఇంటర్వ్యూ ఇప్పుడే ఆపేస్తాను నేను. నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు ఎలాంటి వీడియోలు చేసినా ఒక ఆడపిల్లగా మిమ్మల్ని నేను యాక్సెప్ట్ చేస్తా, ఓకేనా? నేను చాలా క్వశ్చన్స్ అనుకున్నా, బికాస్ ఆఫ్ నేను కూడా ఇంటర్వ్యూలో చెప్తున్నా, మిమ్మల్ని వీడియోలో చూసింది వేరు, మీరు ఇంటర్వ్యూలో వేరు. ఓపెన్గా చెప్తున్నాను. నాకు ఇంటర్వ్యూ పోయినా ఒకటే, పోకున్నా ఒకటే. నేను వ్యూవర్షిప్ కోసం ఇంటర్వ్యూలు చేయట్లా. ఆల్రెడీ మీరు చెప్పినారు ఈ మాట. అవును, ఓకేనా? నాకు వ్యూవర్షిప్ పోవాలి, అది కూడా ఏం అవ్వలేదు. నాకు వ్యూవర్షిప్ కోసం, డబ్బుల కోసం నేను ఇంటర్వ్యూ చేయట్లా. నేను చేయాలనుకుంటే నాకు మిలియన్స్లలో ఉన్నాయి. నా శనిగే చేయలేదు, నాదే సాంగ్ అది. అర్థమైందా? నాకు అవి చాలు. ఇవి జస్ట్ వచ్చినా చేస్తున్నా ఎనాఫ్ అంతవరకు. నేను కొంతమంది నన్ను అడుగుతారు, నువ్వు అంత రఫ్గా క్వశ్చన్లు అడుగుతావు, నీకు నెక్స్ట్ ఇంటర్వ్యూస్ ఇవ్వకపోయి. నేను అడిగేది ఫ్యాక్ట్, గుర్తుపెట్టుకో. నేను ఏది అడిగినా నాకు తెలిసిందే అడుగుతా. అది వేరేటోళ్ళకి తప్పుగా అనిపించవచ్చు,
యా ఓకేనా? చింటూపై మీ ఫీలింగ్ ఏంటి? అంటే అతను చింటూ పైన ఏం ఫీల్ లేదు, వాడు ఒక చిన్న అబ్బాయి అంతే, దట్స్ ఇట్. వీడియోస్ ఎలా అనిపిస్తాయి చూసినప్పుడు మీకు? కామెడీ ఫన్, నవ్వడం అంతే. ఓకే. రాజు డేంజర్ స్మైలీ కామెడీ ఫన్ అంతే. ఓకే. యూ శేఖర్ కొడంగల్ మరి నాకు అంత ఐడియా లేదు, తెలీదా? నాకు అంత ఐడియా లేదు. నేను అన్న పైన నేను చేసిన వీడియోలు ఏం లేవనుకుంటా, ఒక్కటేమో అంతే. ఓకే. దట్స్ ఇట్. సీను దుబాయ్ సీను. సీన్ అన్న గుడ్ వన్. ఓకే. ఆయన వెనకాల ఏం చేస్తున్నాడు, వెనకాల అందరిపైన బ్యాడ్ అది తొక్క ఏమేమో జరుగుతాయి, కానీ మన వరకు వచ్చే వరకు అయితే ఆపోజిట్ ఎవరికి వచ్చినా కూడా మంచినే మాట్లాడతారు మనతో, అంతే. ఓకే. ఓకే. ఇప్పుడు ట్రోలింగ్స్ అన్ని ఆపేసినావు కదా, ఇంకా ఎండ్ చేద్దాం అంతే. అంతేనా? ఇంకో క్వశ్చన్ అడగొచ్చా? ఫీల్ అవుతావా? ఏ క్వశ్చన్? అగిపెట్టు మచ్చ ఏమవుతుంది నీకు? ఆయన ఎవరు అసలుకి? పోనీ విజ్జుగౌడ్ తెలుసా? విజ్జు గౌడ్, నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది. చందు? అవును, విజ్జు చందుకే కదా ఇచ్చింది. వాళ్ళిద్దరు ఇట్లలో నీకు నచ్చని క్యాండిడేట్ ఎవరు? నాకు బేసిక్ ఇద్దరు కూడా నచ్చకపోవడానికి రీజన్స్ లేవు, నచ్చడానికి రీజన్స్ లేవు. బాగా వేసినట్టు జస్ట్ ఇంటర్వ్యూ పరంగా వెళ్ళినాం, ఇంటర్వ్యూ ఫినిష్ 5 minutes కూడా అక్కడ ఆగలే, బయటికి రావడం అంతే. ఎందుకంటే అందరూ కూడా ఆన్ కెమెరా ఇట్లానే ఉంటారు, ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఏ యాంకర్ అయినా కూడా. ఆఫ్ కెమెరా అందరు చాలా మంచోళ్ళే, ఇదైతే నేను చెప్తా. నా వరకు ఏ డిస్టర్బెన్స్ కానీ ఎవరి దగ్గర నుంచి ఈ 3 interviews అయింది, ఈ ప్రమోషన్స్ కూడా ఏమైతే జరుగుతుంది, ఎవరు ఇబ్బంది పెట్టడం ఇన్స్టాల్ అయితే నాకు ఇప్పటివరకు జరగలేదు, నేను చూడలేదు. ఇది అయితే ఫ్రాంక్, బికాజ్ మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు అన్నది అయితే నాకు అర్థమైంది, అంతే. మరి ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తావు వచ్చినప్పుడు? ఎక్కడ? వచ్చే ముందు కావచ్చు, వచ్చిన తర్వాత కావచ్చు. అసలు ఏంటంటే నాకు ఈ ఏరియా కొత్త, ఫస్ట్ నాకు తెలీదు. నీకు భయం ఎక్కువ కదా, అందుకే నేను ఎమోషనల్ కూడా ఎక్కువ. ఊరికే భయపడిపోతావు కదా, అందుకే చాలా జాగ్రత్త పడుతుంటావు నీ విషయాలు ఎక్కడ బయటికి రాకుండా. విషయాలని కాదు కానీ భయం అయితే కొంచెం. నిజం చెప్పు, నీకు లవ్ అఫేర్ లేదని అది చెప్తున్నావు కదా, ఫ్యాక్ట్గా చెప్పు. నేను విత్ పేర్లతో సహా బయట పెట్టనా? పెట్టు. రెడీయా? మళ్ళీ దాని తర్వాత కట్ చేయి అది ఇదంటే మాత్రం నేను కట్ చేయ. 2000% పెట్టుకోవచ్చు, ఎవరు ఉంటే వాళ్ళది పెట్టుకోవచ్చు. ఎందుకంటే నాకు లేరు కాబట్టి, నాకు ఉన్నారే నా లైఫ్లో ఇద్దరు ఫ్రెండ్స్. 110% నా ఫ్యామిలీ తర్వాత వాళ్ళిద్దరే. అవును, వాళ్ళిద్దరే. నా డీపీ కూడా వాళ్ళదే అంట, నా వాల్పేపర్ కూడా. తీసేది ఇమీడియట్గా తీసేయి, ఫోటో పంపి జగన్. వీళ్ళిద్దరే నా ఫ్రెండ్స్. ముగ్గురు ఉన్నారు కదా అక్కడ కింద నేను. గర్ల్స్ అన్నావు కదా, బాయ్స్ ఉన్నారు కదా? మరి బాయ్స్ నేమ్స్ కూడా ఫస్ట్ చెప్పినా కదా, బాయ్స్ వీళ్ళిద్దరే. బాయ్సేనా? ఇద్దరు ఫ్రెండ్స్ నాకు, నా ఫ్యామిలీ తర్వాత. నీ ఫ్రెండ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు బాయ్ ఫ్రెండ్ ఎట్లయితే లేరో వాళ్ళిద్దరు కూడా గర్ల్ ఫ్రెండ్ లేరు. ఒక అబ్బాయి యూకేలో ఉండి ఇప్పుడైతే రీసెంట్గా పోయిండు, ఇంకొక అబ్బాయి అయితే ఇంటి దగ్గర. ఓకే. లాస్ట్ నీ పెళ్లి టాపిక్తో క్లోజ్ చేస్తా. ఇంకా మీరు మాట్లాడేదానికి నాకు అసలు నచ్చట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే నేను క్వశ్చన్లు అడగలేను. ఎట్లా నీ ఇంటర్వ్యూ కూడా మంచిగా పోతుంది చెప్పండి. నేనేం చెప్తున్నా, నా ఇంటర్వ్యూ వేవైనా పర్లా, మొత్తం రీల్స్ వెళ్ళిపోతాయి. చెప్పండి, మీరు అడగండి, బికాస్ డ్రెస్తో వెళ్ళిపోతాయి. ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు? అబ్బా, నేను థింక్ చేయలే, అది చాలా లాంగ్ అని ఏదో టీటీలు నా దగ్గర ఆడకు. చెప్పు ఫస్ట్, డ్రామాలు చేయకుండా చెప్పు. ఇక చెప్పు. అబ్బాయి అయితే అబ్బాయి అయితే చాలు, ఏం లేకున్నా సరేనా? అబ్బాయి అయితే వాళ్ళు రిచ్చా పోరా అన్నది నాకు అనవసరం. అబ్బాయి అయితే రిచ్ ఉన్నా పూర్ ఉన్నా, రిచ్ అయితే వదిలేసేయండి, పూర్ ఉన్నా కూడా నేను మంచిగా చూసుకుంటా, నేనే పెడతా సంపాదించి. వీడియోలో ముందు ఓవర్ టీటీలు చేయకుండా మీ అమ్మ నాయన చూడాలంటావు. నచ్చండి అంటే ఇన్ కేస్ అబ్బాయి ఎలా ఉన్నా పర్లేదా, అన్ఎడ్యుకేటెడ్ అయినా పర్లేదా? నాకు ఎడ్యుకేషన్తో అవసరమే లేదు. ఎట్లా చూసుకోవాలి నేను? నార్మల్గా ఇప్పుడు నార్మల్ అందరు ఎట్లా ఉంటారు అట్లా ఉంటాయి నాకు. కానీ లేవా పువ్వులలో మండబెట్టుడు, పువ్వుల మీద బుర్రెచ్చుడు, ఇట్లాంటివి ఏం లేవా గోల్స్? అట్లాంటివి పెద్ద నేను ఆలోచించాను, అట్లాంటివి లేదు. ఈ జనరేషన్లో ఎవరు కూడా అట్లా లేరు. అంటే ఇచ్చి పాడేస్తున్నారు. ఓకే. చేసుకున్న అతనికి గుడిసి ఉంటే, గుడిసి ఉన్నా కూడా నేనే వర్క్ చేసి పెడతా అంటున్నా కదా, నేను మంచిగా చూసుకుంటా. అసలు నువ్వు చేసుకుంటావా ఫస్ట్ అది చెప్పు. మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు చేసుకుంటా, ఎప్పుడు ఈ టైం ఓకే నీకు అంటే అప్పుడు. నాకు పెళ్ళి పైన అట్లాంటి స్పెషల్గా ఆలోచించాలి, పెళ్ళి అనే టాపిక్కి స్పెషల్ ఒక. ఎన్నిసార్లు పర్మిషన్ ఇస్తావు వీక్లీ? ఏంటిది? దేనికైనా ఇస్తావా లేదా? అది కూడా
రే బాబు అయ్ సైడ్ మధ్యలో పిల్లర్ పెట్టేసి పిల్లో ఉంటుంది కదా అది పెట్టేసి అట్లేమన్నా ఉందా? ఫ్రీడమ్ ఉందా? నాకేం తెలియదు ఈ టాపిక్. ఫ్రీడమ్ ఉందా లేదా దాంట్లో నీకు? నీ హస్బెండ్కి నీ 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 దాంట్లో ప్రతి దాంట్లో ఫ్రీడమ్ ఇస్తావా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే టైమింగ్ ఏమైనా ఉంటుందా? 7 నుంచి 7:15 వరకు. 7:15 తర్వాత కట్. 7:15 లేవరా పోరా ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? జాబ్ చేయకపోయినా పర్లేదా అబ్బాయి? చేయకపోయినా పర్లేదు, నేను చూసుకుంటా. కానీ సాటిస్ఫాక్షన్ హస్బెండ్లో సాటిస్ఫాక్షన్ అంటే నీకు సాటిస్ఫాక్షన్ ఉండాలంటే ఏమి ఉండాలి? అబ్బాయి ఉండాలని చెప్పకు, క్లారిటీగా. ఇప్పుడు ఎట్లా చెప్పాలి? నేను ఇది చెప్తే వేరే వాళ్ళు హర్ట్ అవుతారు, ఇది చెప్తే ఎవరు అట్టయ్యేది ఏం లేదు, ఎందుకంటే నీ పర్సనల్ ఒపీనియన్ కదా. నా పర్సనల్ చెప్పను, నేను గర్ల్స్ పర్సనల్గా మాట్లాడతా. మాట్లాడు. ఓకే, ఈ జనరేషన్లో ఉన్న గర్ల్స్కి అబ్బాయి స్మార్ట్ ఉండా, అబ్బాయి స్మార్ట్ లేడా, బ్యాక్గ్రౌండ్ డబ్బులు ఉన్నాయా లేదా ఏం లేదు, అబ్బాయి టాక్సిక్ ఉంటే అమ్మాయిలకు నచ్చేస్తున్నారు. ఎట్లుంటే టాక్సిక్ నచ్చేస్తున్నారు కూడా. అంటే ఎట్లా నువ్వు క్లారిటీగా చెప్పు కొంతమందికి. గేట్ బయటికి వస్తే నాకు చెప్పాలి, ఇప్పుడు గేట్ బయటికి ఎందుకు పోయినావు, ఇది ఇట్లుండాలి, ఇట్లుంటే అమ్మాయిలకు నచ్చేస్తున్నారు, అమ్మాయిలే పట్టుకొని కూర్చుంటున్నారు అబ్బాయిలని, అట్లాంటి అబ్బాయిలని. ఓకే, ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు అబ్బాయిలు ఎంబడి పడుతున్నారా, అబ్బాయిలు ఎంబడే అమ్మాయిలు పడుతున్నారా? ఇంకా అబ్బాయిలను యూజ్ చేసుకోవాలి, అబ్బాయిలతోని లైక్ కొంచెం షార్ట్ టర్మ్ లైక్ ఏమంటారు షార్ట్ టైంకి రిలేషన్లు ఉండాలి, తిరగడానికైనా డబ్బులకైనా అది ఇది అంటే అమ్మాయిలే వెనకాల పడుతున్నారు. ఒకవేళ ఒక అబ్బాయి జెన్యున్గా ఒక అమ్మాయి వెనకాల ఉన్నాడంటే అది సీరియస్ రిలేషన్షిప్. నీకు తెలిసి అమ్మాయిలు పెళ్ళికి ముందే వర్జినిటీ కోల్పోతున్నారు అనుకుంటున్నారా? మీకు తెలిసి అంటే మీకు ఎక్స్పీరియన్స్ అని నేను అన్నట్లా, అట్లా చేయడం కరెక్టా? తప్పే, ఆబ్వియస్గా తప్పే. ఇప్పుడు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈమెంద్ర తప్పంటుంది అని ఈ గర్ల్స్ వాళ్ళు ఫాలో అయిన వాళ్ళు తిట్టగల, కానీ అదేం లేదు, ఎవరి లైఫ్ వాళ్ళదే. నేను గర్ల్స్నే అనట్లేదు, బాయ్స్ని కూడా అంటున్నాను. ఎవరి లైఫ్ వాళ్ళది, మనం ఏం జడ్జ్ చేయడానికి లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అట్లా చేయడం అయితే ఫాల్టే. వాడు నిజం పెళ్లి చేసుకుంటాడు, ఆమె నిజంగా పెళ్లి చేసుకుంటుంది అంటేనే ఆ స్టెప్ వేయండి, లేకపోతే లైట్. లవ్ అనేది నిజమా కాదా? లవ్ అన్నది నిజమే. లవ్ చేయని అమ్మాయికి లవ్ గురించి ఎలా తెలుసు అంటే ఏం చెప్తారు? లవ్ చేయలేదు కాబట్టే తెలుసు. లవ్ చేస్తే నేను ఇక్కడ నన్ను అడగకండి ఈ క్వశ్చన్లు, నేను బ్రేకప్ ఫెయిల్యూర్ అని చెప్తుండే. లవ్ బ్రేకప్ అయ్యి కూడా ఎవరికి తెలియదు కాబట్టి కవర్ చేస్తున్నామేమో అనుకోవచ్చు కదా. లవ్ నా త్రూ బ్రేకపా నా త్రూ బ్రేకపా లేకపోతే ఆపోజిట్ వాళ్ళ త్రూ బ్రేకప్? ఎవరి త్రూగా అయినా కావచ్చు. ఇంత మంచిగా ఉన్నా నేను బ్రేకప్ చేసుకోను, ఆపోజిట్ వాడు చేస్తే నేను నెగిటివే మాట్లాడతా కదా. స్వాగ్గాలు ఇత్తనుకోవచ్చా పత్తిత్ అనుకోవచ్చా? అది నాకు తెలియదు, నాకు ఏది నాలెడ్జ్ ఉందో అదైతే నేను చెప్తాను అంతే. పోనీ టమాటిత్తా, పత్తిత్తా, పాలకూరిత్తా, ఏ ఇత్తు చెప్పు. పత్తిత్తా ఏం ఫీల్ అవుతారు మీరు? నన్ను నేను చూసుకోనా? ఏ ఇత్తు అని ఫీల్ అవుతారు మీరు? నన్ను నేను చూసుకొని అయితే నేను నార్మల్గా ఏం ఫీల్ అవ్వను, నేను ఫ్లోలో ఎట్లుంటే అట్లా అంతే. స్వాగ్గల్కి చాలా బల్బ్ అంటే ఏమంటావు? బల్బ్ ఎందుకు, నాకు బల్బ్ ఉందా అంటే నేనేమంటా ఒకటి క్రియేట్ చేసుకోవడం అలవాట స్వాగ్గల్కి? అంటే క్రియేట్ అంటే అంటే ఈమె ఫుల్ బిజీ ఉంటుంది, ఈమె ఇట్లా అట్లా అని బయట వాళ్ళు మాట్లాడుకోవడం నీకు ఇష్టమా? బయట వాళ్ళు ఎందుకు మాట్లాడుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. ఓకే, నాకే కాదు ఎవరు కూడా నా గురించి గాసిపింగ్ చేయాలి అని చెప్పేసి ఎవరికి ఇష్టం ఉండదు. మా మమ్మీ ఓకే, అంతే. ఎవరికి ఇష్టం ఉండదు, అన్నీ మీరే జడ్జ్ చేస్తారు కదా. ఎవరికి ఇష్టం ఉండదు, ఎందుకు ఇష్టం ఉంటుంది గాసిపింగ్ చేయాలి నా గురించి అని చెప్పేసి. ఓకే, నాకు ఆ టాపిక్ ఎటో వెళ్ళిపోయింది, అసలు నాకు చెప్పాల అబ్బాయి గురించి. గుడిసి ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందా? గుడిసున్న అబ్బాయిని చేసుకుంటా, లెగ్స్ లెగ్ రేపు పొద్దున మీ ఇంటి ముందు అందరూ వచ్చి గుడిసిన వాళ్ళు మొత్తం ఇంటికానే ఉంటారు చూడు. ఉండని అండి. మరి మావాడేమైపోలే? మావాడిని ఉంచుదాం అనుకుంటున్నావు, చంపుదాం అనుకుంటున్నావు? డైరెక్ట్ క్వశ్చన్. నాకు ఎవ్వరేం తెలీదు, ఐఎమ్ సారీ. సీరియస్గా మా జగన్ వేరే ఉంది, ఓకేనా? ఫన్నీగా బాగా నవ్విన రోజులు ఎన్ని డేస్ బ్యాక్ నవ్వారు మీరు? బాగా నవ్వుకున్న డేస్? ఫన్నీయా? 3-4 డేస్ బ్యాక్ ఏమో. ఏ సందర్భంలో? రీల్స్ చూసుకుంటాను నేను, మా తమ్ముడు. ఎవరు రీల్స్ చూసి? ఏదో ట్రోలింగ్ రీల్స్, ఎవరా అన్నదైతే నాకు తెలియదు. ఓకే, మీకు తమ్ముడు ఉన్నాడా? కజిన్. ఏ రోజు అక్క నువ్వు చేసే వీడియోలు బాగాలేవని ఏ రోజు చెప్పలేదా? అందరు ఎడ్యుకేటెడ్ అన్నప్పుడు వాళ్ళు ఎందుకో చెప్తారు.
అంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళు మాత్రం ఆపరు, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఆపుతారు. కొంచెం అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఆపరు, కొంచెం వద్దు మనకి ఎందుకు అని అంటారు అంతే. ఓకే, మీరు ఎంతవరకు చదువుకున్నారు? 10th fail. 10th? Yeah, I'm 10th fail. నిజం చెప్పు, ఓవర్ యాక్టింగ్ చేయాలి. Obviously I'm 10th fail. నువ్వు ఆర్జీవీ లాగా మాట్లాడాలని ఫీల్ అవుతావు కదా అప్పుడు. అరే నిజం నేను 10th ఫెయిలే. నేను 10th ఫెయిల్. మరి మొత్తం ఫ్యామిలీ మొత్తం ఐ ఎడ్యుకేటెడ్. మరి అదే చెప్తున్నా కదా, అందరు ఎడ్యుకేటెడ్ ఉన్నప్పుడు నేను ఒక్క అమ్మాయిని ఇట్లా వచ్చిన. చదువుకోలేదు కాబట్టి ఇట్లా చెడిపోయింది అనుకోవచ్చు. చెడిపోయిందా లేదా అన్నదైతే నాకు తెలీదు. ఓకే, నేనైతే 10th ఫెయిల్. చాలా ఫుల్ ప్రిపేర్ అయి ఉన్నావు కదా నువ్వు. అరే అన్ని ఇంటర్వ్యూస్ అట్లా అంటారు. మీరు ప్రిపేర్ అయినారా? మీరు ప్రిపేర్ అయినారా? నేను ప్రిపేర్ అవుతానో లేదో నా పక్కన, ఎందుకంటే నేను మిమ్మల్ని డైరెక్ట్ అడిగిన, నేను అవుతానా లేదా అనేది మీకు నా ఫోన్ మీకు ఇస్తున్నా, చెక్ చేసుకోండి. అందరి ఫోన్లోనే కదా, పేపర్ ఏమైనా ఉందా ఇక్కడ రాసుకొని మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ డైరెక్ట్ అడుగుతున్నా, లేదంటే ముంగట ప్రాంతర్ ఏదైనా పెట్టుకొని అలా చూసుకుంటూ అడుగుతున్నాను? నో, డైరెక్ట్. మరి మీకు ఏమనిపిస్తుంది? స్పాంటేనియస్, గో విత్ ద ఫ్లో. అంతేనా? మీ ఫీలింగ్ ఏంది ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తుంటే? నేను ఆల్రెడీ చెప్పేసిన, ఇది అయితే కన్క్లూజన్ కూడా ఇస్తున్నా, నేను ఎంజాయ్ చేసింది ఇది ఈ ఇంటర్వ్యూ. ఏడన్నా అవుతానే లేవు. వేరే వేరే ఇంటర్వ్యూలలో అయితేనేమో ఏం చేస్తావు, మెల్లగా ఎవరు వీడియో కాల్ చేస్తే వాళ్ళనేమో ఫ్లాట్ చేస్తే కూడా ఏదైనా రీజన్ ఉండాలి, కానీ నేను హార్ట్ఫుల్గా ఇచ్చిన ఇంటర్వ్యూ అయితే నేను ఇది ఒకటే చెప్తా. నాకు ఇంటర్వ్యూ ఇవ్వద్దు అనుకున్నావు కదా ఫస్ట్ కదా, అనుకున్నావు కదా, ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇంపాక్ట్ మొత్తం ఇట్లా అసలు జీరో, అది ఎటో వెళ్ళిపోయింది మైనస్లో. ఓకే, అంటే నన్ను చూడకుండా నా క్యారెక్టర్ కావచ్చు, నా గురించి జడ్జి చేసుకున్నా. మీ ఎవరు కూడా పర్సన్ టు పర్సన్ మాట్లాడారు, మీడియానే చూస్తారు కదా, అది చూసే వద్దనుకుంటారు ఎవరైనా. నా ఇంటర్వ్యూలో ఏమైనా చూసావా? ఇంటర్వ్యూకి వచ్చే ముందు రీల్సే ఇప్పుడు నిన్న కూడా ఏం చూడలే నేను, నాకు జస్ట్ వచ్చినప్పుడే నేను చూసిన. ఏమనిపించింది? ఏమనిపించలేదు. పెద్ద మ్యాటర్ లేని యాంకర్లే అనుకున్నావా? నేను అట్లా అస్సలు అనుకోలే. పర్లేదులే, ఏం కవర్ చేయొచ్చు అనుకున్నావా? నేను అస్సలు అట్లా అనుకోలే, నిజం చెప్తున్నా. ఇప్పుడు నేను ఇంతమందిని నేను చూసిన కదా యాంకర్స్లవి, లైక్ నాలెడ్జ్, బ్రెయిన్, మెచ్యూరిటీ, మీకు నెక్స్ట్ లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్. నేను ఇట్లా అయితే నేను లాస్ట్ ఇంటర్వ్యూ యాంకర్లో చూడలేదు, బిఫోర్ వాళ్ళది చూడలేదు. ఫ్యాక్ట్ అనుకోవచ్చా? ఫ్లర్టింగ్ అనుకోవచ్చా? ఫ్యాక్ట్ అంటే ఫ్యాక్ట్. నేను ఇది 3 times చెప్పిన, ఇంకంతకు మించి నేను చెప్పలేను. బేసిక్గా ఇంత మెచారిటీ లెవెల్స్తో ఇట్లా అడిగిన యాంకర్ ఇంత కూల్గా పోయింది ఇంటర్వ్యూ. క్లోజ్ చేసుకోరు మేడం ఏమో చెప్తుంది. ఓకే, అంతే. నెక్స్ట్ ఏమైనా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారా? మ్యాక్స్ అయితే లేదు. ఇస్తే బాగుంటుందేమో, ఫేమస్ అవ్వాలని మీకు కూడా ఉంది. సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతుంది కదా, కానీ ఈ ఇంటర్వ్యూ అట్లా లేదు. ఈ ఇంటర్వ్యూలో మొత్తం మంచిగా ఉంది. నీకు అనుకూలంగా ఉంది కదా, అట్లానే మంచిగా ఉంటుంది. అనుకూలంగా ఉన్నా కూడా, అనుకూలంగా ఉంది కాబట్టే నేను ఏదో ఇంట్లో ఉన్నట్టుండి మాట్లాడుతున్నా. అనుకూలంగా లేకపోతే నేను ఆలోచించి రాంగ్ ఆన్సర్స్ ఇవ్వాల్సి వస్తుండే. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్గా మీ వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే, నీ ఫాలోవర్స్కి ఏం చెప్తావు? ఇంకా నేను ఎక్కువ నీతో డిస్కషన్ కూడా చేయ, ఎందుకంటే ఇంకో క్వశ్చన్ ఉంది అడుగుతా. ఫాలోవర్స్కి ఏం లేదు, అందరు మంచిగా ఉండండి, ఏడ మంచిగా ఉంటారు, పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయండి అంతే, అంతకు మించి ఏం లేదు. నీ వల్ల ఎంతమంది మందులు తాగుతారు తెలుసా నీకు, సిగరెట్లు తాగుతారు తెలుసా? వినండి, ఉన్నన్ని రోజులు తినండి, మంచిగా ఉండండి అంతే. స్వాగ్ గర్ల్ వీడియోలకు లైక్లు కామెంట్లు చేయండి. కామెంట్స్ ఎవరు చూడరు అబ్బా, నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేసుకున్నావు? ప్రమోషన్ వీడియోస్కి భయపడ్డావు కదా. నేను అసలు భయపడదానిలో ఉన్నానా? చాలా పిరికిదా, నేను సీరియస్గా చెప్తున్నా. నువ్వు వీడియోలలో ఏదో బిల్డప్ కొడతావు కానీ నీకు అంత సినిమా లేదు, గుర్తుపెట్టుకో. నువ్వు నీకు చాలా భయం. ఇది 2 సార్లు రావాలి ఇంటర్వ్యూలో, అర్థమైందా? సీరియస్గా నీకు చాలా భయం. వీడియోలలో ఏదో మీ ఇంటి దగ్గర కాబట్టి, మీ ఓల్డ్ సిటీ ఇది ఓల్డ్ సిటీ కాబట్టి నీ నాటకాలు నడుస్తున్నాయి, కానీ బయట ఉంటే నీ తాట తీదురు ఇప్పుడే ఎప్పుడో. సీరియస్. కానీ నీకు చాలా పిరికి, నువ్వు ఏదో కవర్ చేస్తున్నావు ఏదో, ఎందుకంటే పిరికి అంటే మళ్ళీ భయపడిస్తారేమో వీడియోలలో అది ఇదని. కానీ మీ రాజు డేంజర్కి, మీ శేఖర్ కొడంగల్కి, మీ అగ్గిపెట్టే మచ్చకి, వాని పేరు ఏంటది చింటూ మోడల్కి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? లాస్ట్ చెప్పేసి. మీరందరూ బ్రోసా బాయ్ ఫ్రెండ్సా? మీరందరూ ఏం చేయండి అంటే,
బ్రో అనకు ఇప్పుడు ఒక ఫ్లోలో పోతున్నారు కదా, అట్లానే వండి బ్రో. ఎవరు ఏం చెప్పినా ఆపకండి ట్రోలింగ్. ఓకే, నేను ఆపేసిన, మీరు ఆపకండి. దట్స్ ఇట్. మళ్ళీ ట్రోల్స్ చేసే ఉద్దేశం ఉందా అక్కడికి? ఎనఫ్ ఇక్కడికి లేదు చేస్తే చెయ్య. 1 month చేసిన, 2 months అవుతుంది చేయలేదు, ఇంకెందుకు చేస్తా? ఓకే. ఇప్పటి వరకు ఎంతమందికి నీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినావు అడగగానే? కాంటాక్ట్ నెంబర్ ఎవరి దగ్గర లేదు. ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినావు కదా, ఇన్ని ఇంటర్వ్యూలు ఒక 3 ఇంటర్వ్యూలు ఇచ్చినావు కదా, ఎవరెవరికి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినావు? ఈ ఇంటర్వ్యూ గురించి పక్కన పెట్టి, ఇక్కడ ఇచ్చింది పక్కన పెట్టు. ఇంటర్వ్యూ ఎవరికి ఏం లేదు నా నంబర్. ఫస్ట్ ఇంటర్వ్యూలో వాళ్ళ దగ్గర నీ కాంటాక్ట్ నెంబర్ లేదా? లేదు. ఇంటర్వ్యూ అప్పుడు లేదు. సెకండ్ ఇంటర్వ్యూ అప్పుడు కూడా లేదు. అయిపోయిన తర్వాత కూడా లేదు. ఈ ఫస్ట్ ఇంటర్వ్యూ వాళ్ళది కూడా తర్వాత ఎందుకు వచ్చిందంటే, ట్రోలింగ్స్ అప్పుడు చేసినా కదా, వేరే వాళ్ళకి నా నంబర్ అడిగినారంట. అట్లా వీళ్ళు ఇన్స్టాలో కాంటాక్ట్ అయితే కూడా నాకు ఒక రోజు కనెక్షన్ ఫెయిల్డ్ ఏదో వస్తే నేను డైరెక్ట్ సెండ్ మీ యువర్ నంబర్ వాళ్ళు కాల్ అని చెప్పి మాట్లాడిన, తప్పిస్తే ఇంకేం. నీకు పైసా పిచ్చి ఎక్కువ? సార్ నో పైసా కోసం ఏమైనా చేస్తావా? అట్లా అని కాదు, బిఫోర్ నుంచి కూడా నాకు ఇన్స్టా రాకముందు నుంచి కూడా నేను ఇదే ఉంటుండే. నాకు డబ్బు మీద పెంచున్నప్పుడు మొగల మీద ఏడుంటుంది చెప్పు. నిజమా అది? అనండి. ఓకే, ఆ ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది అనుకోవచ్చా నీకు? ఉండొచ్చు. మంచి డాక్టర్ చూపించుకో. ఇప్పుడు వెళ్తా. సీరియస్ జోక్ కాదు, ఎందుకంటే నీ అందం ఇట్లా ఖరాబ్ అయింది అనుకో, దేవుడుగా ఆశ్చర్యపడతాడు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఎవడో కూడా నవ్వులు ఉంచాల్సిందే. సీరియస్ చెప్తున్నా, జోక్ కాదు. చూపించుకో, కొంచెం ఆ జిమ్కి పోవడం బంద్ చేయి. ఆ జిమ్కి వెళ్ళి అవంతా ఆడ కూడా పోరలు ఎంతమందిని సర్వనాశనం చేసినావు, ఇవన్నీ బంద్ చేసి కొంచెం డిగ్నిఫైడ్గా ఇప్పుడన్నా ఇట్లా జరుపుడు, ఇట్లా బయట పెట్టుడు, ఇట్లా షెకలు చేసుడు, ఇవి బంద్ చేయి. అది ఎప్పుడో అయిపోయింది. 1 month. 1 month అయినా షెకలే కదా అవి. షెకల్ అంటే ఏమంటారు అవి? ఏదో లైట్ అది. కామెంట్స్ చూసుకున్నప్పుడన్నా మీ ఎప్పుడు కమెంట్స్ చూడా నేనే కాదు, ఎవ్వరు చూడరు కమెంట్స్. అంతే, కమెంట్స్ చూడరు. ఏ ఫేమ్ అయిన వాళ్ళు చూడరు, ఏ ఇన్ఫ్లుయెన్సర్ చూడరు. ఎందుకు వేరే వాళ్ళని వేసుకొని తోడేసుకొని వస్తావు? అలవాట? నీకు అది నేను అడిగింది నిన్ను క్వశ్చన్. ఫ్యాక్ట్ అది. నేను మిమ్మల్ని అడిగాను, మీరు చెప్పండి. బయటల గురించి మీకెందుకు? మీ వ్యూవర్స్కి అనొచ్చు, ఫాలోవర్స్కి ఒక మిత్ ఉంటుంది. అరే వీళ్ళు ఎట్లయినా కమెంట్స్ చూస్తారా, బ్యాడ్ కమెంట్స్ పెడితే ఎట్లయినా ప్రొఫైల్ క్లిక్ చేస్తారా. నేనైతే క్లిక్ చేస్తాను ఉంటారులే. నేనైతే అసలు నేను కాదు, ఎవ్వరు కూడా బ్యాడ్ కమెంట్స్ కాదు, ఏ కమెంట్స్ చూడరు ఎవ్వరు. ఓకే. నీ వల్ల గవర్నమెంట్కి ఎంత ప్రాపర్టీ ఉంది తెలుసా, వస్తుంది తెలుసా? ప్రాఫిట్. అమ్మా, నా వల్ల ఎందుకు వస్తుంది? నీ వల్లనే కదా తాగేది బాయ్స్ అందరు. తాగుతున్నారు లేదా నాకు తెలియదు. నువ్వు ఒక్కదాని వీడియోలు బంద్ చేస్తే సిగరెట్లు బంద్ చేస్తారు, మందు బంద్ చేస్తారు, టైంకు వంటారు, ఇవన్నీ ఉంటాయి. నీ వల్ల ఇంతమందిని జడగొడుతున్నావు. బాయ్ ఫ్రెండ్ లేడని ఇంతమంది బాయ్స్ని ఖరాబ్ చేస్తున్నావు. నేనైతే ఖరాబ్ అవ్వని చెప్తలేదు. ఖరాబ్ అవుతే మీ ఇష్టం, అవ్వకపోతే మంచిది. నీ మీద క్రష్ ఉన్న వాళ్ళకి మీరేమైనా చెప్పాలంటే? క్రష్ని క్రష్ చేస్తా కానీ నా వరకు రాక. నువ్వు బెల్లం కాదు, నువ్వు బెల్లం కాదు. కాదు కదా, మరి ఎవరు పడితే వాళ్ళు ఆలాలంటే బెల్లం అయితే ఆలుతారు. ఏంది, నేను చిల్లీ పౌడర్ జస్ట్ వేసుకోవడమే తప్ప వేయడం రాదంట. మీరు ఎట్లుంటుంది తెలుసు కదా. క్రష్ అంట, క్రష్ ఎందుకుంటారు? మీకు క్రష్ ఎవరు లేరా? మీకు ఫీలింగ్సే లేవు, మీరు మనిషే కాదు, మీకు ఫీలింగ్స్ ఎక్కడ చెప్పు? మీరు చెప్పండి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్, ఒక్కరికి ఎవరికన్నా థ్యాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తుంది? నేనా? థ్యాంక్ యూ చెప్పాలి అంటే నా ఫ్యామిలీ మెంబర్స్కి, మా మమ్మీకి మెయిన్ అయితే. ఆమె నాకు చాలా సపోర్టివ్, మా మమ్మీ అయితే. దాని తర్వాత చెప్పాలి అంటే నా ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్. బాయ్సే కదా వీళ్ళిద్దరు. నాకు వీళ్ళిద్దరిలో కూడా ఒక అబ్బాయి చాలా అంటే చాలా సపోర్టివ్. అంతే. ఒక అబ్బాయి నెగిటివ్ వేలో సపోర్ట్ చేస్తాడు అంటే ఇంకా ఇంపాక్ట్ బ్యాడ్తో ఇంకా. ఎవరైనా చెప్పారా నీకు బాగా సెక్సీగా ఉంటావు? చెప్పారా ఎవరైనా? కాంప్లిమెంటరీ ఇచ్చారా? నేను మాట్లాడాను, నేను మాట్లాడేది నా దగ్గర ఉన్న వాళ్ళే ఇద్దరు. కనీసం వాళ్ళనే చెప్పారా నువ్వు చాలా సెక్సీగా ఉంటావు అంటే? చెప్పలేదా? అదే చెప్తున్నా కదా, వాళ్ళు నెగిటివ్ వేలో అట్లా. సెక్సీ అనేది నేను సెక్స్ అనలే, సెక్సీ. అదే నెగిటివ్ వేలో
నెగిటివ్ వేలో కాదు, అంటే వాంటెడ్లీ సతాయిస్తారు అంతే. ఏమంటారు వాళ్ళు అనేటప్పుడు నీకు బాగా ఇష్టమైన పదం ఏంది దాంట్లో? మా దగ్గర అట్లాంటి కాన్వర్జేషన్స్ ఉండవు, హసీ మజాక్ మాటలే అవుతుంది. ఒక 4 చెప్పు. అంటే ఎట్లాంటి కైండ్ ఆఫ్ టాకింగ్ ఉంటుంది మీరు నార్మల్గా మీరు ముగ్గురు ఉన్నప్పుడు? మేము కాన్ఫరెన్స్ కాల్ ఉంటాం ఎక్కువ, 3 మెంబర్స్, అవర్స్ ఉంటుంది. ఓన్లీ ఫ్రెండ్స్తోనేనా? మేము ముగ్గురమే ఉంటాము, ఇంకెవ్వరు ఉండరు. పెళ్ళైన తర్వాత కూడా కంటిన్యూషన్ అవుతుంది అది? వాళ్ళు చెప్తేనే నేను చేసుకుంటా పెళ్ళి, వాళ్ళు వద్దంటే నేను చేసుకోను పెళ్ళి. పెళ్లి చేసుకుని తర్వాత శోభనానికి పోమ్మంటే పోమ్మ అంటే పెళ్లి చేసుకోని చెప్పారు కదా వాళ్ళు. పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోని చెప్పారు కదా, అంటే వాళ్ళు చేసుకుంటామని ఎవరికైనా ఉద్దేశం ఉందా? వాళ్ళ జీవితాలు మీరు ఖరాబ్ చేస్తున్నారా, మీ జీవితం వాళ్ళు ఖరాబ్ చేస్తున్నారు అనుకుంటారా? మేము ముగ్గురం ఎట్లా అంటే అది వేసి నేను డిస్క్రైబే చేయలేను. మీ ముగ్గురు వచ్చేసి నేను చెప్తా, మీ ముగ్గురు వచ్చేసి పొయ్యిరాళ్ళు, మీ మీద కూర్చునేది మా జగ్. పాపం. కాదు ఇప్పటిదాకా పేరెంట్స్ అన్నారు మీరు, ఇప్పుడేమో నా ఫ్రెండ్స్ చెప్తేనే పెళ్లి చేసుకుంటా అంటున్నారు. అంటే నా ఫ్యామిలీ తర్వాత నా ఫ్రెండ్సే అన్నా కదా, సో నెక్స్ట్ వాళ్ళ దగ్గర నేను పెళ్లి చేసుకోవాలంటే ఎంతమందిని అడగాలి చెప్పు మరి? నా ఫ్రెండ్స్ దగ్గర నా ఫ్యామిలీ వాళ్ళు ఓకే చెప్పినా నా ఫ్రెండ్స్ ఓకే చెప్పారు. ఎందుకు వాళ్ళు ఏమైనా కన్నేశ్వర్ అనే మీద? అట్లేం ఉండదు, వాళ్ళు ఎందుకు అట్లా ఉంటారు? అట్లేం లేదు. నువ్వు పెళ్లి చేసుకుంటే వాళ్ళకేమవుతుంది? మేము అట్లున్నాం కదా రైట్ నౌ వరకు అయితే. మా లైఫ్లో వాళ్ళ లైఫ్లో కూడా ఫ్రెండ్స్ ఉంటారు కానీ గర్ల్ ఫ్రెండ్ లవ్వర్ అట్లా లేదు. నాకు కూడా అంతే, వాళ్ళిద్దరే కానీ బాయ్ ఫ్రెండ్ లవ్వర్ అట్లా. ఇప్పుడు వాళ్ళిద్దరు బాగున్నాడు చేసుకో అంటే చేసుకుంటావు ఇక మా ఓన్, అంతేనా? వాళ్ళు చాలా కవరింగ్ చేసినట్టు లేదా ఇది? వాళ్ళు చెప్పారు, వాళ్ళు నన్ను ఎక్కడికి పోనీయరు. ఎప్పుడన్నా హోటల్కి వెళ్ళారా మీరు? రూమ్స్కి అట్లా ఎందుకు వెళ్తారు? బర్త్డే పార్టీస్ ఉంటే మొత్తం ఫ్యామిలీతో వెళ్తారు. ఎందుకు నెగిటివ్గా థింక్ చేస్తున్నావు? నీ మైండ్లో నెగిటివ్ లేదు కదా. నేను ఏం చెప్తున్నా, బర్త్డే పార్టీస్ ఉంటే వెళ్తారు. ఎందుకు పోతారని ఎట్లా అన్నావు? అదే అడుగుతున్నా, ఎందుకు పోతారని మిమ్మల్ని. ఎప్పుడన్నా ఓయోకి వెళ్ళారా? అమ్మా ఓయో, మీ ఫ్రెండ్స్ మీరు కలిసి పిచ్చిలేసిందా? అట్లా ఏం లేదు. ఓయో పిచ్చిలేసి కూడా ఏంది? ఆ ఓయోస్కి ఎందుకు వెళ్తారు? అరే ఫ్రెండ్స్ అన్నప్పుడు టైం పాస్, బర్త్డే పార్టీస్ ఏదైనా. బర్త్డే పార్టీస్ పార్క్లో అవుతుంది, బర్త్డే పార్టీస్ కోహినూర్లో అవుతుంది, ఇక్కడ ఎందుకు అవుతాయి? ఓన్లీ కోహినూరేనా మీద? మరి ఏ వజ్రం ఎక్కడ వజ్రం ఇది? అక్కడ బర్త్డే పార్టీస్ అవుతాయి. అది పక్కన పెట్టేసి ఈ వజ్రం ఎక్కడి నుంచి వచ్చింది? మంచిగా అవుతున్నావు. చెక్కిర్రా? బర్త్డే పార్టీస్ అన్నాడు కాబట్టి బర్త్డే పార్టీస్ అయితే మంచి హోటల్స్లో అక్కడిక్కడ ఫ్యామిలీ వైబ్స్ పక్కన ఉంటాయి, అది పక్కన ఉంటాయి. నిన్ను ఎవరు చెక్కారు అనుకుంటున్నావు? అట్లెందుకు ఉంటుంది? అట్లా ఎందుకు ఆలోచిస్తారు? ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారంటే కారణం ఎవరు? ఇక్కడ అంటే మా ఆఫీస్లో కాబట్టి నేను అనుకో, నేను ఇక్కడ దాకా రావడానికి ఫాలోవర్సే. ఇంత అందంగా ఉన్నావంటే మామ్ డాడ్. అంతేనా? వాళ్ళేనా డైలీ ముఖం పండ్లు తోమేది, ముఖము లిప్స్టిక్ పెట్టేది, మొత్తం వాళ్ళే చూసుకుంటారు మొత్తం? అట్లెందుకుంటారు? నేను ఒక ఏంజల్ అని ఫీల్ అవుతావు కదా నువ్వు? అట్లేం లేదు. ఫీల్ అవ్వవు. ఫుడ్ మీరే తింటారా, పెట్టాలని ఎవడన్నా? తింటా నేను. తింటావు కదా, పెట్టుడు అట్లాంటిది ఏం లేదుగా? పెడతారు ఎప్పుడైనా. ఎప్పుడన్నా ఒకసారి. డైలీ అట్లా పెట్టించుకోవడం ఇష్టమా ఫుడ్? నువ్వు తప్పుగా థింక్ చేయకు. డైలీ అయితే నిజం, మా మమ్మీ నా హెల్త్ బాగాలేకపోతే ఆరెల్స్ ఏమున్నా కూడా నాకు ఫీడ్ చేయడానికి ఎవ్రీడే మా మమ్మీ ఉంటుంది నాతో. నీకు హెల్త్ కూడా ఖరాబ్ అవుతుందా? ఖరాబ్ అవ్వదా? ఎన్ని టైమ్స్ చెప్పినా శృతి నీకు హెల్త్ ఖరాబ్ అని. ఎందుకు? ఏంటి నీలో లోపం? జస్ట్ నా జిమ్ది ఏమైనా అటు ఇటు అవుతాయి. నేను ఎటు తీసుకోవను నెగిటివ్ వేలో. ఇంటర్వ్యూ బేఫికర్ ఉండు. ఎవరెవరు? నేను తీసుకెళ్ళాలని టార్గెట్ చేస్తే అది వేరే ఉంటుంది. నేను ఆ టార్గెట్లో కూడా లేదు, జస్ట్ ఆయన అంతవరకే తీసుకుంటున్నా తప్ప ఆ టార్గెట్ కూడా నాకు లేదు. టైమ్ నేను ఆ టార్గెట్లో తీసుకెళ్తే ఇప్పటివరకు ఎప్పుడో మీరు ఇంటర్వ్యూ నుంచి మధ్యలో నుంచి వెళ్ళిపోతారు. ఓకే, నీ అందానికి సీక్రెట్ ఏంది లాస్ట్? ఇంకా నేను క్వశ్చన్ అయ్యా, నేను చెప్పు, వేరే పిల్లలు ఎవరన్నా చూసుకుంటా. నిజం చెప్తున్నా, జిమ్ చేయండి గర్ల్స్, మంచిగా ఎట్లా అయినా ప్రతి ఒక్కరి లైఫ్లో జిమ్ అనేది ఏ ఒక్క ఏజ్లో అయినా ఇంపార్టెంటే. అది 50sలో అవ్వండి, 20sలో అవ్వండి, 60sలో కూడా అవ్వండి. నీకంటే ఇంటి ముందు ఉంది కాబట్టి పోతున్నావు. అందరికీ ఇప్పుడు అన్ని ఏరియాస్లో 2 జిమ్స్ అయినాయి. జిమ్ చేయండి, ప్రోటీన్ తినండి. నేను చెప్తున్నా కదా, నేను చూసినా కదా, ఒక్క జిమ్
నేను అప్పుడు 7 years బ్యాక్ అయితే ఒక జిమ్ ఏమో చూస్తుండే ఒక ఏరియాలో, ఓకే రెండు జిమ్స్ కాదు, ఒక లేన్లోనే మా లేన్లోనే 3 gyms వచ్చింది ఇప్పుడు. ఓకే. స్వాగ్ గర్ల్ తిండిపోతా తిరిగిపోతా? తిండిపోతూ ఓన్లీ అన్నమే తింటావా? మనుషులేది బుర్ర కూడా తింటావా? బుర్ర తింటా ఎక్కువ. నీకు తినడు అలవాటు తప్ప తినిపించుడు, తినబెట్టుడు, తిననీయడం అలవాట్లేదు కదా? బుర్ర తింటా నేనైతే. జగన్ ఐ వన్ ఫాలో. నీకు ఇష్టమైన హీరో ఎవరు మీకు? ఇష్టమైన హీరో మా అనిల్ అని చెప్పకు. అనిల్ ఎవరు? హీరో చెప్పండి టక్మన్. సిద్ధార్థ్ ఇష్టం నాకు. సిద్ధార్థ్ ఇష్టం. హీరోయిన్? జెనీలియా. ఆ కాలం అమ్మాయి. నాకు వాళ్ళిద్దరు చాలా ఇష్టం ఇప్పుడు కూడా. లాస్ట్ కంక్లూజింగ్ మా జగన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? జగన్ ఎవరో నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫ్రెండ్స్ చూసినావా, ఇన్ని రోజులు వాడుకొని వదిలేసింది. పోరడు సస్తా అంటే ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిన. ఎందుకంటే ఇది రచ్చబండ ప్రోగ్రాం కాదు కాబట్టి ఏదో ఒకటి చెప్పని కెమెరాలు చెప్తే అసలు ఉంటలేదు. రమ్మనలా పోనీ కెమెరా ముందు రమ్మనలా. ఒక నిమిషం, ఇది అసలు తమ్నెయిల్, అంత సీనే లేదు. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు థింక్ చేసింది తమ్లేనే రాదు. జస్ట్ ఏదో ఒక %. రమ్మనలా వీడియో ముందుకు. మీ ఇష్టం, నాకేం ప్రాబ్లం లేదు. ఎవరు అబ్బాయి ఎవరు చూసినావా? బాయ్ ఫ్రెండ్ ఉన్న తర్వాత కూడా భయపడుతుంది, మీరు గుర్తుపెట్టుకోండి. సరే వద్దు, ఆమె వేరే ఫీల్ అవుతుంది. మేము రివీల్ చేయంలేమ్మా మీ బాయ్ ఫ్రెండ్ని. అట్లనే దాచుకో, మీ బాయ్ ఫ్రెండ్ దోసుకో, అమ్ముకో, ఏమైనా చేసుకో. ఇంటికి వెళ్ళాలి అనుకుంటే నీకు ఎవరన్నా తోకుండాలా? ఎవరు? మరి ఇప్పుడు వచ్చిన అమ్మాయి ఎవరు? శృతి. షీ ఈజ్ మై ఇన్స్టా ఫ్రెండ్ రీసెంట్గా. ఓకే. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే ఇంటర్వ్యూ వేరేలా వెళ్ళాలి, ఇంకోలా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిని అనుకున్న స్టైల్లో వెళ్తే అది వేరే ఉంటుంది. ఇంకోటి మీకు కూడా తెలుసు, అది మొత్తం కంటెంట్ అంతా వేరే ఉంటుందని. ఈ కంటెంట్ మోస్ట్లీ అట్లా ఉండకపోవచ్చు, కొంచెం ఫన్నీ లాగానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అమ్మాయిని చూసి ఫ్లట్ అయినా అనుకోకూడదు. నా జీవితంలో నా అమ్మాయిలకు ఫ్లట్ అవ్వను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? అబ్బాయిలకైతే ఫ్లట్ అవుతా, ఆమె అయితే ట్రాన్స్జెండర్లకు ఫ్లట్ అవుతుంది ఆమె. ఓకేనా? ఆమె డైలీ నైట్ మీకు తెలియదు 8 o'clock జిమ్ నుంచి వస్తుంది, 11 o'clock వస్తుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్తుంది, ఇక వెళ్ళిపోతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రైట్. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. దీన్ని అందరిలాగా వేరేలాగా చేయదలుచుకోలేదు, చేయలే కూడా మేము. ఇది వేరేలా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇంటర్వ్యూ. ఏమనిపించింది నీకు ఇంటర్వ్యూ ఓవరాల్గా? ఫ్రాంక్గా చెప్పు. నచ్చకపోతే నచ్చలేదు, వరస్ట్ అని చెప్పు. నిజం చెప్తున్నా, నేను ఈ ఇంటర్వ్యూలో ఫీల్ అయినట్టయితే ఏ ఇంటర్వ్యూలో ఫీల్ అవ్వలేదు. 110% నాకు ఇంటర్వ్యూ చాలా అంటే చాలా హార్ట్ఫుల్గా ఇచ్చిన ఇంటర్వ్యూ అయితే ఇది ఒకటే. ఇట్లానే ఉండాలి ఇంటర్వ్యూస్ అన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. నేను మొత్తం కాంట్రవర్షియల్ చేస్తాను అనుకుంటున్నాను. కాంట్రవర్షియల్ నా ముంగట ఉన్న గెస్ట్ని బట్టి ఉంటుంది తప్ప నా త్రూగా ఉండదు. అదే నేనైతే హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేసిన ఇంటర్వ్యూ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.